నజరేయుడైన యేసు నామమునందు అడిగి వేడుకుంటా ఉన్నాను, నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్దాం. చాలా సంతోషం. షారున్ ఎలా వచ్చిందేటి? నీకు బూస్ట్ ఎత్తనే కానీ రా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో చెప్పనా? నా మాట అంటే నీకు కొంత భయం ఉంది. ఎంత వయసు పెరిగినా, ఎంత నువ్వు ప్రొఫెసర్ అయిపోయినా, ఎంతో కొంత నా మాటను మాత్రం నువ్వు గౌరవిస్తావు. అది భయంతోనా, ఇష్టంతోనా, ప్రేమతోనా అది నాకు తెలియదు, కానీ గౌరవిస్తావు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. నేను ఒకరిని బాధ పెట్టాలన్న ఆలోచనతో ఎప్పుడు మాట్లాడను. గుర్తుపెట్టుకోండి, ఒకరిని బాధ పెట్టాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడు ఏమీ మాట్లాడను. నా అన్నవారిని బాధ పెడతాని ఊరుకోని వ్యక్తిని నేను. నా సంఘం జోలికి వస్తే నా జోలికి వచ్చినట్టే. అలాంటి వ్యక్తిత్వం కలిగిన నేను కొన్ని సందర్భాల్లో నా మాటలు చాలామందికి బాధ కలిగించే విధంగా ఉంటాయి. ఆ బాధ వెనకాల ఎంత మేలుంది అనేది ఒకనొక సందర్భానికి, ఒకనొక వయసుకు వచ్చిన తర్వాత మీకు అర్థమయ్యేలా దేవుడు తప్పక చెయ్యునుగాక. ఆమేన్. కాబట్టి ఎప్పుడు కూడా మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. కానీ శత్రువు లెక్కలేనన్ని ముద్దులు, నేను ఒక ముద్దులు పెట్టడం, క్రీమ్ రాయడం, బిస్కెట్ తినిపించడాలు అవి రావు నాకు. అవి వచ్చుంటే ఎలా ఎందుకు ఉంటుంది? సంఘం వేరే లెవెల్లో ఉంటుంది. నాకు ఎప్పుడు కూడా మీ మీద ఉన్న ప్రేమతో గాయపరుస్తూ ఉంటాను. నొప్పి పుట్టేటువంటి విధంగానే మాట్లాడతాను, మారతారనే ఉద్దేశంతో. కాబట్టి ఎందు గురించి మాట్లాడాను, ఎవరి కోసం మాట్లాడాను అనేది వారికి అర్థమైందని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం. సంతోష్ గారు ఏంటి ఇలా వచ్చారు? నాన్న పొద్దున బూస్ట్ నీ వరకు చేరిందా? మరి రావాలి కదరా నాన్న. ఎలా ఉండి కూడా ఎలా అయిపోయాడురా? నేను సేవలోకి వచ్చిన తర్వాత బైబిల్ పట్టుకుని మొట్టమొదటిగా ఫోటో తీసిన ఏకైక వ్యక్తి, అభిషక్తుడు, ఆత్మపూర్ణుడైనటువంటి నా సేవకుడు హేమాన్ అన్నయ్య అని స్టేటస్ పెట్టిన వ్యక్తి ఈరోజు మందిరానికి దూరం అయిపోతుంటే నాకు బాధ కదా. ఇప్పటికే ఫోటో నా దగ్గర ఉంది. ఇప్పటికీ ఆ గుమ్మం దగ్గర నిలబడి వైట్ అండ్ వైట్లో ఉన్నప్పుడు, బైబిల్ పట్టుకొని ఉన్నప్పుడు, అభిషక్తుడు, ఆత్మపూర్ణుడు, మా సేవకుడు, నా పాస్టర్, మై డియర్ హేమన్ అన్నయ్య స్క్రీన్ షాట్ ఉంటుంది ఇప్పటికే. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి కొన్ని చిన్న చిన్న కారణాలను బట్టి మరి మందిరాన్ని దూరం అయిపోతుంటే మరి నీ జీవితం ఎలా బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు. నాకు వేరు గోరుండి నీవేమీ కూడా సాధించలేవు. నువ్వు ఎన్ని పనులన్నా ఉండొచ్చు, ఎన్నన్నా ఉండొచ్చు, కానీ దేవునితో ఉంటూ నువ్వు చేయాలి. దేవుడికి ప్రధానమైన స్థానం ఇస్తూ తర్వాత నీ వ్యక్తిగత పనులు ఎన్నెన్నా 24 గంటల్లో 23 గంటలు నీ పని చేసుకో. 1 గంట మాత్రం దేవుని మందిరంలో ఉండమంటున్నాను. అది కూడా కొంతమందికి బాధేస్తే నేనేం చేయలేను. కొంతమంది యవనస్తులైతే ఎంతో శ్రద్ధాశక్తులై ప్రతి డైలీ ప్రామిస్ వాక్యాన్ని షేర్ చేస్తూ ఉండేవారు. కానీ కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత షేర్ చేయడం, అలాంటి వాక్యాలు అయ్యి పెట్టడం, పైనున్న అఫీషియల్స్ ఏమన్నా వద్దంటున్నారా, లేకపోతే డిగ్రేడ్ అయినట్టు ఉంటుందో నాకు తెలియదు, కానీ తీసేస్తున్నారు. వాళ్ళు పెట్టడం మానేశారు. నేను బాధపడ్డాను, కానీ వాళ్ళకి ఎప్పుడు నేను చెప్పలేదు. నేను అందుకే అంటాను, లోకంలోకి వెళ్ళడం తప్పు కాదు, లోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మర్చిపోవడం తప్పు, దేవుణ్ణి విడిచిపెట్టడం తప్పు. ఆనాడు ఉన్నటువంటి అశ్రద్ధ చివరి కాలం వరకు కూడా ఉండాలనేది నా యొక్క ఆలోచన. కానీ నేను ఎవరిని ఏమన్నా, ఎందుకంటే మీరు గ్రోనప్ గర్ల్స్, గ్రోనప్ బాయ్స్ కనుక నేను చెప్పాలనుకోవట్లేదు. చాలా సంతోషం. ఏమన్నామండి? ఎందుకంటారా, పొద్దున్నుంచి కష్టపడి సాయంత్రం వాక్యం వినడానికి వచ్చింది. ఆవిడ అనలేను నేను. ఎలా అనగలను చెప్పండి? సరే, దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈరోజు సెకండ్ సెషన్ మార్నింగ్కి 3 అద్భుతమైనటువంటి స్పిరిచువల్ హెల్త్ చెకప్, ఆత్మీయ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆత్మీయ ఆరోగ్య పరీక్షల్లో 3 పరీక్షలైనవి. మొట్టమొదటి పరీక్ష ఏంటి చెప్పండి? జారత్వము, అనగా పెళ్లి కాక మునిపే ఎవరితోనైనా లైంగిక సంబంధాలు పెట్టుకుంటే వారు దేవుని రాజ్యానికి వెళ్ళరని చెప్పి స్పష్టంగా వాక్యం సెలవేస్తుంది. వారు ఎత్తబడరు కూడా రాకల్లో. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా చెప్పండి, విగ్రహారాధికులు. ఎవరు ఈ విగ్రహారాధికులు? వర్షిపర్స్ ఆఫ్ మెమోన్, అంటే ధనాన్ని పూజించేవారు, ధనాన్ని సన్మానించేవారు, ధనాన్ని గణపరిచేవారు. ఏ ఒక్కడికి కూడా 2 యజమానులు ఉండలేడు అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. ఈరోజు మార్నింగ్ సెకండ్ సెషన్ మార్నింగ్ ఆరాధనకి 3వ పరీక్ష కూడా పెట్టాం. ఆ పరీక్ష పేరే ఆడంగితనము.
చాలా అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నాను. నేనైతే చాలా ఆనందించిన విషయాన్ని బట్టి. ఎందుకంటే నా ఊరికే ఉండిపోయినటువంటి విషయం లోకానికి చేరదీయాలనే ఆలోచనలో ఉండేవాడిని. కానీ యూట్యూబ్ పాలసీస్ మనం అతిక్రమించిన వాళ్ళు అవుతాం, కొన్ని పదాలు ఉపయోగించకూడదనే ఉద్దేశంతో ఆగాను. ఏదైతే అయింది అని చెప్పి డేర్ అండ్ డాషింగ్గా చెప్పవలసిందంతా ఓపెన్గా చెప్పేశాను. ఆడంగితనము కలిగిన వారు దేవుని రాజ్యంలో వారసులు కాలేరు. నపుంసుకులు ఎవరో, ఆడంగితనము గల వారెవరో, షండులెవరు, ఈ ముగ్గురి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎంత అద్భుతంగా దేవుడు నేర్పించాడండి. కాబట్టి అటు వారిని మనం తిరస్కరించకూడదు, అటు వారిని మనం కాదనకూడదు. వారి సమస్య చెప్పినప్పటికీ కూడా దాన్ని వారు నమ్మలేమంట. అటు వారు ఉంటారని కూడా వాక్యంలో తెలియజేయబడింది. పుట్టుకున్న నపుంసుకులు వారు కూడా గలరు, నపుంసుకులుగా మారిన వారు గలరు, దేవుని కోసం నపుంసుకులైన వారు కూడా ఉన్నారు. నేను కూడా నపుంసుకుంటే ఆ మాటలో చెప్పాలంటే అదేంటి పాస్టర్ గారు అంత మాట అనేసారన్నారు కనుక. సరే, ఈ రోజున 4వ ఆత్మీయ ఆరోగ్య పరీక్ష. చాలా మేలు కలిగించే పరీక్ష అండి. ఓ మాట చెప్తున్నాను చూడండి. ఇన్ని విధాలుగా ఇంత కష్టపడి ఇంత ప్రయాస, అయ్యో ప్రభు నన్ను క్షమించండి, కష్టం ప్రయాస నాది కాదు, మీ నడిపింపే. ఏదో రకంగా సమయం తీసుకుని ఇన్ని విషయాలు మాట్లాడడంలో ఉన్న అసలైన కారణం ఏంటంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉందంటే నీ ఊహలకు కూడా అందనంత సమీపంగా ఆయన రాకడ జరగబోతూ ఉంది. ఆ రాకడ వచ్చే సమయానికి మనం ఎత్తబడగలిగే స్థితిలో ఉన్నామా లేదా అని పరీక్షించుకోవడానికి. ఈ పాపాలు ఏమన్నా మన జీవితాల్లో ఉన్నాయనుకోండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి, నువ్వు పొరపాటును కూడా దేవుని రాకడలో ఎత్తబడవు. రెండవదిగా దేవుడి నుంచి నీకు పిలుపు వచ్చినా సరే దేవుని రాజ్యానికి పొరపాటును కూడా చేరవు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే, ఒకవేళ ఈ జబ్బులు కానీ, ఈ వ్యాధులు కానీ, ఈ బలహీనతలు కానీ ఒకవేళ నీలో ఉంటే, అవి ఉన్నాయని నువ్వు గ్రహించుకుంటే, వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నేను దేవుని రాకడలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అందులో ఏ విధమైన సందేహం లేదు. మొట్టమొదటిగా ఏదైనా ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. తదుపరి వాక్య పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. మరియు తాము చేయుచున్న నరహత్యులను, మాయ మంత్రములను, జోరత్వములను చెయ్యుకుండునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. చాలా క్లియర్గా లేఖనాలను సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జోరత్వములను చెప్పండి చెయ్యుకుండున్నట్లుగా వారు మారు మనసు పొందినవారు కాదు. 3 పాపాలు అక్కడ దేవుడు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో మధ్యలో ఉన్నటువంటి లోటు, బలహీనత పాపము జోరత్వములు అనగా దొంగతనములు. ఈరోజు దాని గురించి మాట్లాడబోతున్నాను. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. నేను చెప్తున్నాను చూడండి, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరో అంత అద్భుతమైన రీతిలో దేవుడు మీ జీవితాన్ని తప్పక మార్చి తీర్చునుగాక. ఆమేన్. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం కనుక ఆ చోట రాయబడి ఉన్నటువంటి ఆ విషయాన్ని మనందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. ఎవరు దేవుని రాకడలో ఎత్తబడరు, ఎవరు దేవుని సన్నిధికి చేరలేరు, ఎవరు దేవుని రాజ్య సంబంధికులు కాలేరు అని అంటే స్పష్టంగా చెప్పేశాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు, మోసపోకుడి జారులైనను అనే మాటతో మొదలెట్టాడు. ఎంత క్లియర్గా ఆయన డిస్క్రైబ్ చేస్తున్నాడంటే, లైంగిక పాపం అంత భయంకరమైన పాపం ఇంకొకటి లేదు. పెళ్లి కాకుండా పరపురుషుడిని ముట్టినా, పెళ్లి కాకుండా పరస్త్రీతో నువ్వు లైంగిక సంబంధం పెట్టుకున్నా, ఈ క్షణంలో దేవుని రాకడొస్తే నువ్వు ఎత్తబడనే. చెప్పండి, ఎత్తబడ. ఇంకా మళ్ళీ తిరిగిలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను ఎత్తబడితే అవి వచ్చినోడు దేవుడు కాదు. నువ్వు దేవుని సన్నిధికి చేరు, చచ్చిపోతే పరలోకానికి వెళ్ళవు. అంత భయంకరమైన పాపం అది. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? ఒప్పుకొని పూర్తిగా విడిచిపెట్టిన వాడికి తప్పక కృప
మళ్ళీ జీవితంలో మళ్ళీ ఆ పని చేయకూడదు. ఇంకా మళ్ళీ జీవితంలో మళ్ళీ ఆ పని చేయకూడదు. అది మొట్టమొదటి పాపం. రెండవ పాపం చూడండి, విగ్రహారాధికులు. దీని గురించి కూడా మాట్లాడాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి నాలుగవ అతి భయంకరమైనటువంటి బలహీనత, ఎంతో మందిని ఏలతున్నటువంటి పాపం, దొంగలు. నేను చదువుతున్నాను, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునికి ఏమవ్వలేరంటే వారసులు కాలేరు. దొంగలు కూడా ఎక్కడికి వెళ్ళారంటే చెప్పండి, చెప్పాలమ్మా. దేవుని రాజ్యానికి వెళ్ళగలమా? దొంగలు వెళ్ళగలమా? వెళ్ళలేం. అంటే దొంగతనం కూడా అంత పెద్ద పాపమా పాస్టర్ గారు? చాలా పెద్ద పాపం. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నువ్వు దొంగిలకూడదు, నువ్వు దొంగిలించకూడదు. నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. మీరు ఎవ్వరూ కెమెరా కనబడరు, డైరెక్ట్గా మీరు ఉన్నట్టుగా ఒప్పుకోగలిగితే చాలా సంతోషం. పాస్టర్ గారండి, ఈ రోజు మొదలుకొని పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము ఎప్పుడు దొంగతనం చేయలేదు పాస్టర్ గారు అన్నవాళ్ళు చేయొద్దు. ఒక్కళ్ళు ఎత్తారు. ఇటు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరూ, నేను మామూలుగా న్యాచురల్ ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను. మీరు ఇండెప్త్కి స్పిరిచువల్ సెన్స్లో ఆలోచించక్కర్లేదు. మామూలు జనరల్గా మాట్లాడుతున్నాను. ఈనాటి వరకు మేము ఎప్పుడు దొంగతనం చేయలేదు పాస్టర్ గారు అన్నవాళ్ళు చేయలేదు ఇన్ జనరల్. ఇద్దరు యవనస్తులు, ప్రొఫెసర్ గారు ఎత్తారండి, లెక్చరర్ గారు, ఇద్దరు లెక్చరర్లు ఎత్తారు. పక్కన ఇంకా ఎవరో ఎత్తారు. ఇంకా సరిగ్గా లిఫ్ట్ చేయండి, నాకు సరిగ్గా కనపడలేదు, ఇంకా లిఫ్ట్ చేయండి. అమ్మాయి చాలా సంతోషం. అయితే మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, దొంగతనం అంటే ఏంటి? చేయలేదులే. మిమ్మల్ని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను, నిజంగా చెప్తున్నాను, ఫ్రాంక్గా చెప్తున్నాను. లిఫ్ట్ చేసిన వారిని, లిఫ్ట్ చెయ్యని వారిని కూడా అడుగుతున్నాను, దొంగతనం అంటే ఏంటి? దొంగతనం అంటే ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ థెఫ్ట్? ఒక లైన్లో చెప్పండి, ఈజీగా చెప్పండి. దొంగతనం అంటే ఏంటి? వినబట్లేదు. సంతోషం. ఇంకా ఇటువైపు బ్యాచ్ చెప్పండి, దొంగతనం అంటే ఏంటి? చెప్పట్లేదేంటి? మరి మేము దొంగతనం చేసాము అన్నట్టుగా ఒప్పుకున్నారు ఇందాక. దొంగతనం చేయలేదంటే చేతులు ఎత్తులో ఉన్నారు. ఒక సింపుల్ లైన్లో, సింగిల్ లైన్లో, ఇన్ జనరల్ నార్మల్గా బేసిక్గా చెప్పాలంటే నీది కాని దానిని ఆశపడడమే దొంగతనం. పొందుకోవడం కాదు, పొందుకోవడం వరకు వెళ్ళొద్దండి, అక్కడి నుంచి తెచ్చుకునే వరకు వెళ్ళొద్దండి, ఆశించడమే దొంగతనం. ద్వితీయోపదేశకాండంలో చాలా స్పష్టంగా దీని గురించి రాసి ఉంచుతాడు. ఏమనంటే చాలా లిస్ట్ చదివి లాస్ట్కి వచ్చేటప్పటికి క్లియర్గా చెప్పాడు. దొంగలు అంటే ఎవరంటే నీది కాని దానిని, నీకు సంబంధించని దానిని, నీది ఏ విధమైన ప్రమేయం కూడా దానిలో లేని వాటి మీద నువ్వు ఆశపడడం దొంగతనం. కోరుకోవడం దొంగతనం. తెచ్చిపెట్టుకోవడం వరకు వద్దు, కోరుకోవడం, ఆశించడం కూడా దొంగతనమే. ఒక చిన్న లైన్ చూపించి నేను మీ ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. ఒకసారి తీద్దామా? నిర్గమకాండం 20వ అధ్యాయము. నిర్గమకాండం 20వ అధ్యాయము. చిన్నపిల్లల సబ్జెక్టులా చెప్తున్నారు పాస్టర్ గారు అనుకున్నారు కనుక అమ్మ బాబోయ్ చెప్తాను చూడండి. 20వ అధ్యాయం ఉందా అక్కడ? 17వ వచనం చెప్పండి. ఎన్నో ఆజ్ఞది 9వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇది 10వ ఆజ్ఞ. 8వ ఆజ్ఞ, దొంగిల ఆశించొద్దన్నాడా, పట్టుకొని రావద్దన్నాడా? ఏం చేయమన్నాడు అక్కడ? పట్టుకొని వస్తే దొంగతనం అన్నాడా? తెచ్చుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటే దొంగతనం అన్నాడా? కాదు.
ఆశించడం కూడా దొంగతనమే. అది చాలామందికి తెలియట్లేదు. ఒక వ్యక్తి మీద కావచ్చు, ఒక వస్తువు మీద కావచ్చు, నీది కాని దాని దేనిపైనైనా నువ్వు ఆశ పెట్టుకుంటే ఆ దొంగతనం. ఇదే విషయాన్ని మళ్ళీ అక్కడ కోట్ చేస్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి, 5వ అధ్యాయము. దాన్ని అంతా క్లియర్గా నేను మీకు విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 5వ అధ్యాయము 17 నుంచి, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఏం చేయకూడదు, ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను, వాని పొలమునైనను, వాని దాసునైనను, వాని దాసినైనను, వాని ఎద్దునైనను, వాని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనా ఏం చేయొద్దు. అక్కడ ఎద్దు, పొలము, ఆస్తి అన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాడంటే, ఒక మాటలో ఆయన చెప్పాలనుకుంటుంది, నీది కానిది ఏది ఆశించకూడదు. ఆశిస్తే దొంగతనం. అది ఆశిస్తే దొంగతనం. దొంగిలిస్తే దొంగతనం అని అనుకుని చాలామంది ప్రమాదంలో పడిపోయారు. కానీ ఆజ్ఞలలో కానీ మనం చూడగలిగితే ఖచ్చితంగా చెప్పేటువంటి విషయం ఏంటి తెలుసా? ఒక దానిపైన నువ్వు ఆశ పెట్టుకోవడమే దొంగతనం. నీది కాని భార్య మీద కావచ్చు, నీది కాని భర్త మీద కావచ్చు, ఇరుగు పొరుగు వారి యొక్క ఆస్తి మీద కావచ్చు, ఎదిరింటి వారి యొక్క ఐశ్వర్యం మీద కావచ్చు, దేని మీద నీకు ఆశ కలిగినా అది ఖచ్చితంగా ఏమవుతుందంటే దేవుని దృష్టిలో చెప్పండి దొంగతనమే. అది దొంగతనాల్లో 3 రకాలైన దొంగతనాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. సమయం ఉంటే చెప్తాను, లేకపోతే కొన్ని చెప్పి నేను ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దొంగతనం అంటే మామూలుగా దొంగతనం అనుకుంటారు. దొంగతనాల్లో 3 రకాలైన దొంగతనాలు. ఒకటి శరీరానుసారమైన దొంగతనం, ఒకటి మానసిక దొంగతనం, 3 ఆత్మీయ దొంగతనం. ఈ 3 రకాలైన దొంగతనాలు ఉన్నాయి. 3 రకాలైన దొంగోళ్ళు ఉన్నారు. ఇందులో ఏ విధమైన దొంగతనమైనా నువ్వు ఏదన్నా చేస్తుంటే, ఒకవేళ నిజంగా చేస్తుంటే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. లేదా ఈ రాత్రి 12 గంటలకు దేవుడు రాకడొస్తే 100% విడవబడతావు. విడవబడకపోతే నేను ఈ రోజు వరకు ప్రచురింపజేసింది, ప్రకటించింది దేవుణ్ణి కాదు. మళ్ళీ చెప్తున్నాను, దొంగతనం అంటే ఒకరిది తీసుకొని మన దగ్గర పెట్టుకోవడం కాదు. నీది కాని దానిపైన ఆశించడం కూడా దొంగతనమే. ఇంకొక చిన్న క్వశ్చన్ వేస్తాను, ఏమనుకోకండి. 3 రకాలైన దొంగతనాలు ఉన్నాయి కదా, ఏంటి చెప్పండి ఒకసారి. శారీర, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్. 3 టైప్స్ ఆఫ్ థెఫ్ట్స్. శారీర సంబంధమైన దొంగతనం, మానసిక దొంగతనం, ఆత్మీయ దొంగతనం. నిజాలు చెప్పుకుందాం. చిన్నప్పటి నుంచి చాలామంది చాలా రకాలైన దొంగతనాలు చేసే ఉంటారు. నాన్నగారు డబ్బులు కొట్టేయడం, అమ్మగారి పరసలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేయడం, భర్తలైతే భార్య గారు దాచుకున్నటువంటి డబ్బులు కొట్టేయడం, భార్యలైతే భర్త గారు స్నానంకి వెళ్ళినప్పుడు కొట్టేయడం. ఈ విధంగా చిన్న పెద్ద అంటూ ఏమీ లేకుండా ఇంచుమించు అందరూ ఏదో రకంగా దొంగిలించిన వాళ్ళే. దొంగిలించలేదా? మేము ఎప్పుడు మా అమ్మగారు డబ్బులు తీయలేదండి అనోళ్ళు చేతులు ఎత్తండి. అమ్మ బాబోయ్, ఒకరు కూడా ఎత్తట్లేదంటే నాయనో నా బంగారు కొండలోయ్. ఏమండి ఎప్పుడు కూడా మా నాన్నగారి ఎప్పుడు కూడా ముట్టలేదండి అన్నవారి చేతులు ఎత్తండి. అయ్యో, నాకంటే మీరు చాలా మంచోళ్ళు. ఎందుకంటే అలాంటి దరిద్రగుడి పాపం చేసి వచ్చినాను ఇక్కడికి. మా నాన్నగారిని చాలా సందర్భాల్లో బాధ పెట్టిన వ్యక్తిని నేను. మా నాన్నగారిని ఎదుటే ఉన్నారు. నాన్నగారు నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టిన చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో చాలా బాధ పెట్టింది. చాలా సందర్భాలు గుర్తొస్తున్నప్పుడు ఒక తండ్రి యొక్క కష్టం, తండ్రి యొక్క ప్రయాస దేవుడు గుర్తు చేస్తున్నప్పుడు దుఃఖపడకుండా ఉండలేకపోతుంటాను. అలా దొంగిలించారు ఎప్పుడన్నా అమ్మ దగ్గర, నాన్న దగ్గర. అడిగిన తర్వాత ఇవ్వలేదని, ఎంత అడిగినా సరే ఇవ్వట్లేదని కోపంతో, బాధతో, వారి మీద ఉన్నటువంటి అసహ్యంతో ఏదో రకంగా 10 రూపాయలు తీసిన దొంగతనమే, 10 పైసలు తీసిన దొంగతనమే, 10 లక్షలు తీసిన దొంగతనమే, 10 కోట్లు తీసేసిన చెప్పండి దొంగతనమే. అన్ని దొంగతనాలే. కాబట్టి అలాంటి దొంగతనాలు ఏమన్నా చేసి ఉన్నవారు ఎవరైనా ఉంటే, ఒకవేళ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవలసిన అవసరం ఉందని లేఖనాల్లో ఉన్న దేవుడు చాలా స్పష్టమైన రీతిలో తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా శారీర సంబంధమైన దొంగతనం.
శారీరకంగా, ఫిజికల్గా మనది కాని వాటిని మనం ఆశపడుతూ ఉంటాం. మనది కాదు, వాస్తవానికి అందులో మన కష్టం లేదు, మన ప్రయాస లేదు, మన ఏ విధంగా కూడా దానిలో కనీస చెమట కూడా కార్చలేదు. కానీ మనిషిగా అది నాకు కావాలి, అది నాది అవ్వాలి, అది నా పేరు మీద రాయించుకోవాలి, ఎలాగైనా సరే ఆ బంగారు వస్తువు నేను నీది కాదు కదా, అది నీదైతే ఆశించు తప్పులేదు. కానీ ఎవరో కష్టపడింది నువ్వు ఆశపడుతున్నావంటే నువ్వు దొంగవే. నిజంగా వారు నీ అత్త అయినా, నీ తల్లి అయినా, నీ మామయ్య అయినా, ఎవరైనా వారంతటగా వారిస్తే అందులో ఇబ్బంది లేదు. కానీ వారు ఇవ్వక మునిపే నువ్వు ఒక వ్యక్తిది ఒక కష్టాన్ని ఆశపడుతున్నావంటే నువ్వు దొంగవే. నువ్వు చాలా భయంకరమైనటువంటి దొంగ. నువ్వు నీకు పాప క్షమాపణ దొరకకపోవచ్చేమో, గుర్తుపెట్టుకోండి. ఇక కాదంటారా, వాస్తవానికి ఆస్తుల్లో కావచ్చు, ఇలాంటి డబ్బు విషయంలో కావచ్చు, బంగారు వస్తువుల్లో కావచ్చు, ఇలాంటి దొంగలు ఎంతమంది బయటపడుతూ ఉంటారు రోజు రోజుకి చెప్పండి. చాలామంది బయటపడుతూ ఉంటారు. వాస్తవానికి అత్తయ్య గారికి ఏ సేవ చేయదు, అత్తయ్య గారిని కనీసం పట్టించుకోదు. కానీ చివరి దశకు వచ్చేటప్పటికి కోడళ్ళందరికీ కూడా అత్తయ్య గారి మీద ఏమి ఎక్కువైపోద్ది చెప్పాలి, ప్రేమ ఎక్కువైపోద్ది. ఏ అంటారా, అయ్య బాబోయ్ ఎక్కడ చిన్న కోడలకి ఆ ముత్యాల హారం ఇచ్చేస్తుందని, అత్తయ్య గారండి మీకు టీ పెట్టమంటారా అండి, ఇడ్లీ ఏమన్నా సాంబార్ వేసి పెట్టమంటారా, లేకపోతే గన్నేరు పప్పు కూడా ఏమన్నా పాల్లో కలపమంటారా, మీరు ఎంత బేగా పోతే అంత బేగా ఆ సూత్రం వచ్చేస్తుందని ఆశపడుతున్నానండి అత్తయ్య గారు. బయటికి చెప్పాలనుకోండి, చెప్తున్నాను. దొంగలు కాదా మీరు? దొంగలు కాదా? మరి ఏమనాలా, దొరలనాలా? దొరలు అంటారా వాళ్ళని? నువ్వు కష్టపడాలి, నీ చేతితో నువ్వు కష్టపడి, నువ్వు ప్రయాసపడి, నువ్వు ఎన్ని ఇబ్బందులైనా పడి నువ్వు సంపాదించిన దానిలో కలిగే తృప్తి చాలా బాగుంటుంది. ఎవరో తాత ఇచ్చిన, మామ ఇచ్చిన, నానిచ్చిన, అమ్మిచ్చిన దానిలో కిక్కే ఉండదబ్బా. మనం కష్టపడాలి, మనం కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడి మన కట్టుకున్నది ఇచ్చేటువంటి ఆ సంతోషం, ఆ తృప్తి మరి ఏది కూడా ఇవ్వదు. అందుకే మా నాన్నగారి విషయంలో కావచ్చు, కొంతమంది విషయాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు అలాంటి అత్త మాటలు, ఆస్తులు, గీస్తులు అంటారు. నాకు సిగ్గులేదు అనుకుంటున్నారా? మీ బాబు ఎవడో, మీ తాత ఎవడో కష్టపడింది మీరు సంపాదిస్తే నీకే అంటారేటండి. నేను అంత సిగ్గుమాలో ఏం కాదు, నాకంటూ నాకు దేవుడు ఇస్తాడు. నా ప్రయాసను బట్టో, నా కష్టాన్ని బట్టో, దేవుని యొక్క కృపను బట్టో సంపాదిస్తాను, అప్పుడు నాదవుతుంది. అది దర్జాగా ధైర్యంగా చెప్పగలను. ఎవరో సంపాదించింది నాది ఎందుకు అవుద్ది? ఆశపడలేదు ఎప్పుడు కూడా ఎవరి మీదని, ఎవరిది నేను ఆశించలేదు ఈరోజు వరకు, గుర్తుపెట్టుకోండి. నా వారిది కూడా నేను ఎప్పుడు కూడా ఆశపడలేదు. వాళ్ళు ఇస్తే తిన్నాను, పెడితే తిన్నాను, అంతే తప్ప ఏది ఎప్పుడు ఆశించలేదు. ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను చూడండి, ఒకవేళ మన పెద్దలు కావచ్చు, ఇంటివారు కావచ్చు, ఏదన్నా నీకు ఇవ్వాలి, పెట్టాలని అనిపిస్తే వారంతటా వారు పెట్టింది నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. కానీ మతలబులు చేసి, మాయామంత్రాలు చేసి, అదెట్టి ఇదెట్టి ఏదో రకంగా ఆస్తి కోసమో, ఆ బంగారం కోసమో, డబ్బు కోసమో నువ్వు తాపత్రయం పడేటువంటి వ్యక్తివి అయితే చెప్తున్నాను, దొంగలలో నెంబర్ 1 గజ దొంగ నువ్వు. నీది కానిది ఏదియో కూడా నువ్వు ఆశింపకూడనే కూడదు. మహాభయంకరమైన పాపం అది. చాలామందికి ఆ విషయం తెలియట్లేదు. తెలియక అందులో పెద్ద ఏముందండి, మా వాళ్ళదే కదండి, ఎంతైనా ఎప్పటికైనా నాకే, వాళ్ళంతటా ఇవ్వాలి. కానీ ఈ లోపు నువ్వు కానీ వాటి మీద మోహం పెంచుకుంటే, వాటి మీద అత్యాసక్తి భరితురాలైతే, లేనిపోని కోరికలు నువ్వు పెంచుకుంటుంటే నువ్వు దొంగవైపోతున్నావు నీకు తెలియకుండా. నేను గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, చెప్పాలనుకోలేదు కానీ చెప్తాను, ఎవరు ఫీల్ అవ్వకండి. ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకోను, బుర్రలు దించేస్తున్నారు బాబు, నా పేరు ఎత్తకండి, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోకండి అని చెప్పి. నీ పేరు చెప్తా, లిఖిత తాతయ్య గారు చాలా కోటీశ్వర్లు. ఆ తాతయ్య గారు లిఖితకి 100 కోట్లు పొలం ఆస్తి ఇచ్చాడు ఆయన. మా తాతయ్య గారు నాకు ఇచ్చారని చెప్పి ఆనందిస్తూ ఉంటా, చాలా సంతోషం. కానీ మీకు విషయం తెలుసా, మీ తాత ఎలా సంపాదించాడో నీకు తెలియదు, ఆస్తి ఎలా వచ్చిందో నీకు తెలియదు, ఎంతమంది ఉసురు పోసుకుంటే ఆస్తి నీ వరకు వచ్చిందో నీకు తెలియదు, ఎంతమంది ఏడుపు తగులితే ఆస్తి నీకు వచ్చిందో తెలియదు. ఆస్తి వచ్చింది అనుకుంటున్నాం, కానీ ఆస్తితో పాటు శాపాలు కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తరతరాలు వెంటాడితే. మీ తాత గురించి నీకు తెలిసి ఉండొచ్చు, మరి మీ తాతకిచ్చిన ఆ నాన్న, ఆ నాన్నకిచ్చిన ఆ నాన్న, ఆ నాన్నకిచ్చిన ఇంకొక తాత, అది ఎలా సంపాదించాడో మనకు తెలియదే.
ఒకవేళ అన్యాయంగా సంపాదించుంటే, ఒకవేళ అనవసరంగా ఒక వ్యక్తిని మోసగించి సంపాదించిందైతే, ఒకరిని చంపి సంపాదించిందైతే, ఒకరిని ఇబ్బంది పెట్టి సంపాదించిందైతే, ఒకరి దగ్గర బలవంతంగా లాక్కుని సంపాదించిందైతే అది నీకు తెలీదు. కానీ ఆ శాపం మాత్రం నిన్ను, నీ బిడ్డలందరినీ కూడా తరిమి 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 మింగేస్తుంది. నిజంగా చెప్తున్నాను. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? మా తాతయ్య గారి గురించి, మా నాన్నగారి గురించి తెలుసు, కానీ ఆ వెనకాలలో అది ఎలా సంపాదించారో మాకు తెలియదు కదా. నువ్వు చేయవలసిన పని ఒకటే, ప్రభువా నాకు తెలియనటువంటి వాళ్ళు నా వెనకటి వారిలో అనేక మంది ఉన్నారు, వారు అన్యాయముగా ఒకవేళ ఈ ఆస్తిని సంపాదించారేమో, నాకు తెలియని అపవిత్రత, అపరిశుద్ధత నా ఆస్తిలో ఉంటే మొట్టమొదటిగా శాపాన్ని మీరు ఏం చేయండి అయ్యా? విరగ్గొట్టండి. దానియేలు చేసిన ప్రార్థన అది. విరగ్గొట్టండి. అప్పటి వరకు మీ పేరు మీద రాయించుకునే ప్రయత్నం చేయకండి. ఆస్తిని అనుభవించడానికి ఏ విధంగా కూడా ఆలోచించకండి. ఎందుకంటే మన వెనకటి వారు ఎలా బ్రతికారో మనకి తెలియదు. అందుకే అంటాను నేను ఎప్పుడు కూడా, మన కాళ్ళ మీద మనం నిలబడి మనం కష్టపడి సంపాదించిన దాని మీద గ్యారంటీ ఉంటుంది, తృప్తి ఉంటుంది. ఎవరిని అన్యాయం చేయకుండా నేను సంపాదించి కట్టుకున్నానండి అని ధైర్యంగా దర్జాగా చెప్పుకోగలం. కానీ వెనకటి తరం నుంచి ఎక్కడి నుంచో వచ్చింది పొందడం తప్పు కాదు. ఒకవేళ పొందిన ఆస్తులు అన్యాయం ఉంటే, ఒకవేళ పొందినటువంటి ఆస్తులు ఎవరి కన్నీరైనా ఉంటే, ఎవరి ఉసురైనా ఉంటే నీ బిడ్డలకి తగలదా? అయిపోయి ఎంత ఉంటుందండి. ఆత్మీయంగా అంచులుగా ఎదిగితే అన్నీ అర్థమైపోతాయి. సత్యము నుండి సర్వసత్యమునకు ఆయన నిన్ను నడిపిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి ఈ విషయం తెలియక సంబరపడిపోతూ ఉంటారు. అయ్యి బాబా నాకు ఆస్తి వచ్చేసింది, మా నాన్నగారు నా పేరు మీద రాసేసారు, మా అమ్మగారు నగలన్నీ ఇచ్చేసారు, మా అమ్మగారికి మా అమ్మమ్మ గారు ఇచ్చారు. మీ అమ్మమ్మ గారు ఎలా సంపాదించారో నీకు తెలియదు కదరా? నీకు తెలుసా? ఆవిడ ఎలా సంపాదించిందో తెలుసా? ఏ పాపిస్ట్ పనులు చేసి సంపాదించిందో, ఎవరి దగ్గర దోచుకుందో, ఎవరికి చందవలసింది చందనీయకుండా దాచిపెట్టుకుందో, అది నువ్వు పెట్టుకుంటానంటున్నావు. రేపు రోజు నీకు పుట్టిన పిల్లలకు కూడా అది ఇస్తానంటున్నావు. అర్థమవుతుందని నేను చెప్పేది? అర్థం బాగా చేసుకోండి, మీకు బాగా ఉపయోగపడ్డానికి చెప్తున్నాను నేను. పాపపు సొమ్ము రక్తపు సొమ్ము అన్నాడు ఆయన. తెలుసా మీకు ఈ విషయం? వచ్చేస్తుందా? నగ వచ్చేస్తుంది, లేకపోతే ఆ వడ్డానం వచ్చేస్తుంది, లేకపోతే అదేమంటారు నెక్లెస్లు వచ్చేస్తున్నాయి, లేకపోతే వస్తువు వచ్చేస్తుంది అనుకుంటున్నావు. కానీ మీ అమ్మమ్మ గారు ఇచ్చారు, మీ నాన్నమ్మ గారు ఇచ్చారు, ఎవరి నుంచో వస్తున్నటువంటి వంశపారపర్యంగా వచ్చేటువంటి ఆభరణం అని అంటున్నాం. మంచిదే. కానీ ఆభరణంలో అవినీతి ఉంటే, ఆభరణంలో శాపం ఉంటే, ఆభరణంలో పాపపు సొమ్ముంటే, భయంకరమైన పాపమును బట్టి సంపాదించినదైతే నిన్ను కాదు కదా, నీ వెనకాల వచ్చిన బిడ్డలను కూడా తరిమి 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 చీల్చి చెండాడేస్తా. జాగ్రత్త. పాపపు సొమ్ము రక్తముతో సమానం. తెలుసా మీకు ఈ విషయం? కొన్ని ఓల్డెస్ట్ హీబ్రూ ట్రాన్స్లేషన్స్లోకి వెళ్తే చాలా ప్రొలాంగ్ అవుతుంది. అంటే మనం ఇంకా షాక్ అయిపోతాం, అయిపోవే అనిపిస్తుంది. అంత అద్భుతమైన ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, కానీ అందులోకి వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ 1/2 hour అయింది. ఏది కూడా ఆశించకండి. నువ్వు నిజమైనటువంటి భక్తి పరిశుద్ధత కలిగి యథావిధిగా నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉండు. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే తన్నుకుంటూ పరిగెట్టుకుంటూ నిన్ను కోరుకుంటూ వస్తుంది. ఏదైనా సరే ఇవ్వకూడదు అన్న వాళ్ళు కూడా నీ చేతిలో పెట్టాలనుకుంటారు. నీ పేరు మీద రాయకూడదు అనుకున్న వాళ్ళు కూడా నీ పేరు మీద రాయాలనుకుంటారు. కానీ ఈ లోపల ఆశపడితే దొంగగా దేవుడి దృష్టిలో పడిపోతాయేమో. జాగ్రత్త. చాలా భయంకరమైన పాపం. అమ్మ ఆశించకండి, దేన్ని ఆశించకండి. నీ భర్త కాదు కదా, ఆశించుకో. నీ భార్య కాదు కదా, ఎందుకు ఆశపడుతున్నావు ఆవిడని చూసి? ఎవరో భార్య, ఎవరికో భార్య, రోడ్డు మీద వెళ్తా ఉన్నారు, ఏదో కొంత ఆ డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి కొంచెం నీకు ఏదో ఆకర్షణీయంగా కనబడ్డారు. అబ్బా అంటే దాని అర్థం ఏంటి? ఆశ, దొంగతనం. ఆ భార్యని ఏదో రకంగా అనుభవించాలనేటువంటి దొంగ ఆలోచన నీలో పుట్టింది. నువ్వు దొంగవే. దొంగ కాకపోతే దొరంటాడే నిన్ను దేవుడు. నీ భార్య కాదు కదా, నువ్వెన్ని పెళ్లి చేసుకున్నావా? పోనీతే ఏమన్నా సంసారం చేయడానికి 7 అడుగులు 3 ముళ్ళు ఏమన్నా వేయించుకుందా? కాదు కదా. ఎవడో భార్యను చూసి నువ్వు ఆశపడుతున్నామంటే నువ్వు దొంగకపోతే ఏమవుతావు? నువ్వు ఎవరో భర్తను చూసి నీ భర్త కానీ భర్తను ఆశపడుతున్నామంటే నువ్వు దొంగ కాకుండా ఇంకేమవుతావు నువ్వు? కాదంటారా? అవునంటారా? కాదంటారా? రాంగ్ అయినా చెప్తున్నానా? రాంగ్ డాక్టర్ ఏందన్నది?
ఏది వద్దు. ఉన్న దాంట్లో హ్యాపీగా సంతృప్తిగా ఉన్నావా, తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, అయిపోయిందా జీవితం, హ్యాపీ. అంతేగాని వాళ్ళల్లా ఉండాలి, వీళ్ళల్లా ఉండాలి, పులుళ్ళు చూసి నక్కవాతెట్టుకున్నట్టుగా మనం ఎప్పుడు అవుతాం అలాగా, వాళ్ళు ఎప్పుడు కొంటాం. ఎంత ఫూలిష్ అంటే, ఎంత డిస్గస్టింగ్ బిహేవియర్ అంటే అది. ఇంకా దాని వాటి తెలుగులో ఏమంటారు, అంత చిరాకు, దుర్వాసన బిహేవియర్ అది. ఎందుకు? నీది కాంతి నీకెందుకు? సంఘాల మీద ఆశపడే వాళ్ళు కొంతమంది, సంఘాల మీద. నీది కాదు, ఆ కష్టం నీది కాదు. ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ, ఒక్కొక్క మెట్టుకు కట్టుకుంటూ, ఒక్కొక్క విశ్వాసితో ఇంతమంది విశ్వాసులు తయారు చేస్తే గ్రద్దలో వచ్చి పట్టుకుపోతానంటాడు ఒక ఆయన, మొత్తం నాదే అంటాడు ఇంకొక ఆయన, నేను కష్టపడంటాడు ఇంకొక ఆయన. ఇలాంటి ఎన్ని చూడలేదు బయట మనం. అంటే ఇక్కడైతే ఎవరు లేరు అనుకోవచ్చు, కానీ ఎంతమంది మన ఆత్మీయ తండ్రి గారి జీవితాల్లో లేరు? వాళ్ళు దొంగలు కదా, దొరలు అంటారు వాళ్ళని. నువ్వు కష్టపడవయ్యా, నువ్వు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించవయ్యా, నీ ప్రయాస మూలంగా ఆత్మను సంపాదించవయ్యా, ఆ ఆత్మ కాస్త 10 ఆత్మలు చెయ్యవయ్యా, 10 కాస్త 20, 20 కాస్త 200, 200 కాస్త 2000 చేసి నా సంఘం అను. దానికి అర్థం ఉంటుంది. ఎవరో రక్తాన్ని చెమటగా మార్చి 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 సంఘాన్ని కష్టపడితే నేను ఎత్తుకుపోతాను. ఉన్నారులే, వాళ్ళ మీద ఎప్పుడు నాకు కోపం లేదు. మనమే కాదనుకున్నాం, మనం వదిలేసుకున్నాం. విమర్శించాలన్న ఆలోచన నాకు ఎంత మాత్రం లేదు. ఇవన్నీ దొంగతనాలు కాదనుకుంటుంటారు పాపం వాళ్ళు. అది నీది కాని దాన్ని నువ్వు ఆశిస్తున్నావు అంతే, నీది కాని దాన్ని కోరుకుంటున్నావు అంతే, నీది కాని దాన్ని అనిపించాలనుకుంటున్నావు అంతే. ఎవడో పడినటువంటి కష్టానికి సంబంధించిన ప్రతిఫలాన్ని నువ్వు తిందామనుకుంటున్నావు, నువ్వు అనిపించాలనుకుంటున్నావు. పాపం ఆ సేవకుడు కష్టపడినటువంటి సంఘం వల్ల వచ్చే కానుక నువ్వు తినాలనుకుంటున్నావు, ఆ కుటుంబానికి చేరట్లేదు. దొంగతనం కాదా? కాదండి అన్నోళ్ళు చేయొద్దండి. ఇప్పుడు దేవుని గొర్రె పిల్ల సంఘాలు చాలా ఉన్నాయి. దానికి మూలం, దానికి కర్త, కర్మ, క్రియ, ప్రయాస ఎవరు? 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 చాలా మాట అన్నారు చాలు. అబ్రహాం గారు ఆస్తి దానియేలు అనిపించలేదు. ఎవరు అనిపించారు తెలుసా? ఇస్సాకు. గుర్తుపెట్టుకోండి, దానికి ఒక అర్థం ఉంది. కానీ నువ్వు, మనము అందరము నీది కాని ప్రయాసలో ప్రతిఫలాన్ని కోరుకుంటున్నావేమో. అది ఎంత శాపం అయిపోద్ది అంటేనండి, నిజంగా చెప్పాలంటే చాలా భయంకరమైన శాపం మా నాన్న. ఇది స్పిరిచువల్ కాదు, వాట్ ఇట్ మీన్స్ శారీర సంబంధమైనటువంటి దొంగతనాల్లో ఇది ఒక రకమైన దొంగతనం. అది భర్త, భార్య, వస్తువ, ఆస్త, ఇళ్ళ, సంఘాల, దుస్తుల, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ బ్లాంక్లో నువ్వేమన్నా యాడ్ చేసుకో. ఒకవేళ నువ్వు ఆశపడితే నువ్వు దొంగవే. ఒకవేళ ఆ అనుభవం కానీ నీలో ఉంటే, ఆ ఆలోచన విధానం కానీ మీలో ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని ప్రేమించి ఒక సేవకుడిగా చెప్తున్నాను, అర్జెంటుగా వదిలే. అర్జెంటుగా ఆ ఆలోచన విధానం నుంచి బయటకు వచ్చి, లేదు కాదు కూడదంటావా, దేవుని దృష్టిలో దొంగగానే మిగిలిపోతావు. దొంగగానే మిగిలిపోతావు. అది నీకే కాదు, నీ వెనకాల వచ్చే తరాన్ని వెంటాడుతుంది. అది ఆకాను దొంగతనం చేస్తే పిల్లల్ని చంపేసేటండి దేవుడు. అది ఎంత దుర్మార్గం అండి, ఎంత పాపం అండి, ఎంత తప్పు అండి. అది నీకు తెలియాల. నేను తప్పు చేయడం వల్ల నా కుటుంబానికి కూడా నష్టం కలుగుతుందనే భయం నీకుంటే అది నువ్వు దాయో, అది తెచ్చి నీ దగ్గర దొంగతనంతో సంపాదించి నీ దగ్గర పెట్టుకో. నీ వల్ల నీ బిడ్డలేమేరు తెలుసా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? ఎంతమందికి? కాబట్టి ఇలాంటి దొంగతనాలు ఏమైనా చేశారా? దొంగతనాలు ఏమైనా చేయాలని అనిపించిందా? ఈ యొక్క ఆలోచన విధానం ఒకవేళ ఎప్పుడైనా మిమ్మల్ని వెంటాడిందా? ఒకవేళ వెంటాడితే సహజసిద్ధమే, కానీ వెంటనే ఒప్పుకొని ప్రభువా ఆ ఆలోచన రావడమే తప్పయ్యా, తండ్రి నేను అలా ఆలోచించానట్టయ్యా, ఎప్పుడూ ఆలోచించిన వ్యక్తిని బాల్ దాచిపడ్డానట్టయ్యా, అయ్యా నన్ను క్షమించండి అయ్యా. ఒకసారి అడుగు, వెంటనే క్షమిస్తాడు. కానీ అందులో తప్పేముందలే అన్నట్టు వెళ్ళావా చాలా ఇబ్బంది పడిపోతావు. ఎప్పటికప్పుడు రీకరెక్షన్ చేసుకోండి, రెక్టిఫై అవ్వాలి ప్రాబ్లం, కాదంటే చాలా పెద్దదైపోద్ది. ఇది శారీర సంబంధమైన దొంగతనాల్లో కొన్ని రకాలైన దొంగతనాలు.
మానసిక సంబంధమైన దొంగలు ఉంటారు కొంతమంది. మానసిక దొంగలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మానసిక దొంగలు. హ్యాపీగా ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి శాంతిని, సమాధానాన్ని వీళ్ళు ఏం చేస్తారు? దొంగిలిస్తూ ఉంటారు. చిలక కోరికల్లో ఉంటారు. ఆ భార్య భర్తలు ఇద్దరు చక్కగా చూడ ముచ్చటిగా రాబందులో వెళ్తుంది. ఇద్దరి మధ్యన ఏం పెడుతుంది? గొడవ పెట్టి ఉన్న శాంతిని, ఆ సమాధానాన్ని ఏం చేస్తుంది వ్యక్తి? చెప్పండి. మానసిక దొంగలు వీళ్ళందరూ. నువ్వు వెళ్ళి అక్కడ ఏదో ఒక కిరికిరిలు ఎక్కించబట్టేనా, ఏదో ఒక మాట అక్కడ అంటించి రాబట్టేనా వాళ్ళిద్దరు అలా కొట్టుకొని చేస్తున్నారు? లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన అలాంటి భేదాలు వచ్చినాయి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన అలాంటి వైరాలు కలిగినాయి. నీ బతుకేదో నువ్వు చూసుకుంటే అందరూ బాగుంటారు. అందరి గురించి చెప్తున్నాను నేను. మన లైఫ్ ఏంటో మనం చూసుకుంటే అందరూ బాగుంటారు. నువ్వు బాగుంటావు, ఎదురులు బాగుంటారు, మనం బాగుంటాం, అందరం బాగుంటాం. మనం చేసే తప్పు ఏంటంటే మన వెనకాల ఉన్నటువంటి చూసుకోం, మన కళ్ళల్లో ఉన్న దూలాలు చూడకుండా, అదిగో నీ కళ్ళల్లో ఏం కనబడుతుందో తెలుసా? నలుసు కనబడుతుంది, తీసేయి. కానీ నీ కళ్ళల్లో అంతకంటే పెద్ద దూలం ఉందరా? నీ బతుకు బాగోదు కానీ ఇంకొకటి చెప్తావు నువ్వు. నీ బ్రతుకు బాగోదు కానీ నీలోనే 100 రకాలైన లోట్లు ఉంటాయి. ఇదిగో నీ భార్య మంచిది కాదు, నీ భర్త మన ఫ్రెండ్స్తో అక్కడ త్రాగడం చూశాను. ఇప్పుడు అలా చెప్పడాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యన గొడవ అవుతుందని తెలుసు కదా నీకు. అది చెప్పకపోవడం వల్లే మంచిదనేటువంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తి అయితే నువ్వు వెళ్ళాల మధ్యన ఎందుకు గొడవలు పెడతావు? పెట్టి బాగుందని నువ్వు అనుకుంటున్నావా? మహాభయంకరమైన శాపం అది. మానసిక క్షోభ నిన్ను నరకానికి నడిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మానసిక శోభ మంచిది కాదు. శారీర సంబంధమైనటువంటి బాధ అయినా సరే ఒక వ్యక్తిని పెట్టడం అంతంత మాత్రాన ఉంటుందేమో, కానీ ఒక వ్యక్తిని మానసికంగా కానీ దుఃఖపరిస్తే, ఒక వ్యక్తిని మానసికంగా కానీ నలగొడితే ఆ వ్యక్తి పడిన మానసిక క్షోభ నిన్ను వెంటాడుతుంది. డోంట్ డిస్ట్రాయ్ ఎనీవన్స్ పీస్ అంటాను. ఎవరి మనశ్శాంతిని, ఎవరి సమాధానాన్ని దొంగిలించకండి, పాడు చేయకండి. నీకున్నవి సరిపోవన్నట్టుగా వేరే కుటుంబాల్లో వేళ్ళు పెట్టాలా? పెడతానే కానీ నీకు ఆనందం కలగదా? ఈరోజు నెల బాగున్నారా? వీధికొకడు, ఊరికొకడు, అలాగ జీవితాలు మారిన వాళ్ళు లేరా? భార్య భర్తల గొడవల్లోకి అసలు వెళ్ళకండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మీ అందరికీ భార్య భర్తలు అంత డేంజరస్ ఫెలోస్ ఎవరు ఉండరు. ఈరోజు కొట్టుకుంటారు, రేపు పొద్దున ఇద్దరు ముద్దాడతారు. ఈ మధ్యలో వెళ్ళి మీ ఆయన ఎలాంటి తెలుసా? అవునా అత్తయ్య అంటది. రేపు రోజున ఆ పనికి మళ్ళీ చెప్పిందండి. అది కానీ మళ్ళీ లోపలికి వచ్చిందంటే నీ కాళ్ళు దాని కాళ్ళు ఏం చేస్తాను? నేను వెర్రగొట్టేస్తానంతే. మొత్తానికి ఆ రిలేషన్ ఏమైపోయింది? ఆ బంధుత్వాలు ఏమైపోయినాయి? ఆ చుట్టరికాలు ఏమైపోయినాయి? చేతులారా అనవసరమైనటువంటి వ్యర్థమైన కారణమును బట్టి బంధుత్వాల మధ్యన ఉన్నటువంటి ప్రేమను దొంగిలించే దొంగలో, కుటుంబాల్లో ఉన్న సమాధానాన్ని దొంగిలించే దొంగలో, భార్య భర్తల మధ్యన ఉన్నటువంటి ప్రేమను చల్లార్చే దొంగలో జాగ్రత్త. నీ కళ్ళల్లో ఉన్న నలుసును చూసుకోగలిగితే ఎదుటివాడు కళ్ళల్లో, నీ కళ్ళల్లో ఉన్న దూలను నువ్వు చూడగలిగి తీసేయగలిగితే ఎదుటివాడి కళ్ళల్లో ఉన్న నలుసు నీకు కనబడదు. నీకు దూలం ఉంది కనుక నీకు అన్నీ అలాగే కనబడతాయి. నీ ఆలోచన అటువంటిది కనుక అన్నీ అలాగే కనబడతాయి. నీకు అనిపించిన అన్నీ కరెక్ట్ అని అనిపిస్తావు. ఎందుకంటే నీకు నీ బుద్ధే అంతా. వీళ్ళందరూ మానసిక దొంగలు అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎవరి పేరు అతను? ఎవరున్నారు ఇక్కడ కపుల్? అందరూ కపుల్సే. ఎవరు చెప్తే ఫీల్ అవరు? ఆమోజ్ గారు, మీ పేరు చెప్పరా? ఆమోజ్ గారు, విమల గారు చూడ చక్కని దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు, బాగున్నారు. చూడలేనటువంటి పచ్చకొల్లు ఉంటాయి కొన్ని. ఇదిగో విమల నిన్న మీ ఆయన వచ్చేటప్పుడు ఫోన్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అవునా పిన్ని, చూస్తా, నాకు కాల్ లిస్ట్ అంటే అనుమానం లేని వ్యక్తులకు ఏం పెడుతుంది ఇవిడి? ఎందుకు వచ్చినాయండి అయ్యి? నీ భర్త ఎలాంటోడో నీకు తెలిస్తే చాలు. ఎవరో మనకు చెప్పక్కర్లేదు, ఎవరో మనకు కితాబ్ ఇవ్వక్కర్లేదు, ఎవరో మనకి ఏదో పెద్ద సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. నీ భర్త ఏంటో నీకు తెలిస్తే చాలు, నీ భార్య ఏంటో నీకు తెలిస్తే చాలు. ఎవరో చెప్పవలసిన పని లేదు, ఎవరి సలహాలు అంతకంటే అవసరం లేదు. ఆ మంచోడా చెడ్డోడా అనవసరం, వారిద్దరి మధ్యన సంబంధించింది. నువ్వు దూరడానికి వీల్లేదు, నువ్వు ఆ మాట ఎత్తడానికి వీల్లేదు, ఒక వ్యక్తిని విమర్శించడానికి వీల్లేదు. వారి ఇరువురి మధ్యన ఎన్నన్నా ఉండొచ్చు, ఎన్నన్నా పడతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏదన్నా చేసుకుంటారు, తర్వాత ముద్దు కూడా పెట్టుకుంటారు. నువ్వు వెళ్ళి మళ్ళీ కూర్చొని నాకు కూడా పెట్టమంటావా?
పెట్టమన్నాం కదా. మరి అలాంటప్పుడు అన్నట్లుగా ఎందుకు దూరుతున్నావు నువ్వు? అది ఇప్పుడు కొట్టుకుంటున్నారు, అలా కొట్టుకుంటారు, రాత్రి అంతా కొట్టుకుంటారు, అన్నం తినరు, భోజనం చేయరు, నీరసం అయిపోద్ది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. పాపం డ్యూటీకి వెళ్ళాలి, మార్నింగే నీరసంతో వెళ్తాడు, బీపీ ఎక్కువైపోతుంది, షుగర్ లెవెల్స్ అన్నీ కూడా మళ్ళీ రేజ్ అయిపోతాయి, హాస్పిటల్లో పడతారు. దానికి కారణం ఎవరు తెలుసా? నేను ఇప్పుడు కూడా మాట చెప్తా ఉంటాను, ఇతరుల గురించి నా దగ్గర చెప్పారంటే కాళ్ళు చేతులు విరగొడతాను. చెప్పకండి, అసలు మాట్లాడకండి. ఒక వ్యక్తి గురించి మంచి మాట్లాడినా పర్లేదు కానీ చెడు మాట్లాడకండి, నేను సహించను. అలాగే అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, చాలా సందర్భాల్లో వాళ్ళు తెలుసు, చాలామందికి ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది, ఏదో ఇబ్బంది జరిగింది, ఎవరికి చెప్పకండి, మీకు దండం పెడుతున్నాను, ఎవరి దగ్గర అనకండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. అయినా చెప్పుకుంటారు కొంతమంది, అదేం సరదో తెలియదు నాకు. నేను దాన్ని ఏదో రకంగా అక్కడితో ఇంకా కడముట్టించాలి, దాన్ని మరుగు చేయాలని నేను ఆలోచన. మరి ఎవరికైనా చెప్తే వాళ్ళ బాధను తీరుస్తాను అనుకుంటారా, లేకపోతే నా కష్టం ఏదైనా తగ్గిపోతుంది? ఇదిగోండి పిన్ని గారండి, రాత్రి ఇలా జరిగిందండి, ఆవిడికి మసాలా దోశ దొరికినంత ఆనందం, ఆవిడికి చికెన్ మటన్ బిర్యానీ దొరికినంత ఆనందం, అవునో అంటది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆయనకి చెప్తుంది, వాళ్ళ ఆయన తర్వాత ఇంకో ముసలు ఎవరో వస్తారు, వాళ్ళ దగ్గర కూర్చొని చెప్తే దానికి ఆవిడకి ఎంత ఆనందం వచ్చేస్తుంటుందో. ఇక్కడ కొట్టుకొని చేస్తూ ఉంటారు. మానసిక దొంగలో ఇంటి గుట్టు ఎప్పుడు కూడా బయటికి రానివ్వకండి అమ్మా. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. చిన్నవాడిని అయినా సరే పెద్ద మాట మాట్లాడుతున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. ఎన్ని కొట్టుకున్నా, ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని అనుకున్నా 4 గోళ్ళ మధ్యన ఉండిపోవాలి. 4వ గోడ దాటితే 5 రకాలుగా మాట్లాడతారు, నిజం ఎవరికీ తెలియదు. ఏదన్నా అంటే పాస్టర్ గారు మీకు కూడా ఏం చెప్పకూడదా, నాకేం చెప్పారని మీరు అసలు ఏమీ చెప్పరు. మీరు అన్నీ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేయండి అప్పుడు చెప్తారు మీరు. అసలు కొంతమంది అన్నీ తెలుసు, ఆయన ఏం మాట్లాడరు. మానసిక దొంగలు ఉన్నారా? కిరికిరిలు పెట్టే బ్యాచ్ ఉంది ఇక్కడ. ఏమన్నా సరదాగా వెళ్ళి టీ పెడతావా పిన్ని, టిఫిన్ ఏమి ఉండవు పిన్ని అని అడిగేసి వచ్చేస్తే, పెడితే తినేసి వచ్చేయకుండా అనవసరమైన వాటిని అక్కడ అలా దులిపేసి వచ్చే వ్యక్తులు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, చాలా గట్టి కొడతాడు దేవుడు మిమ్మల్ని. డూ యువర్ ఓన్ వర్క్, నీ పన్ను చూసుకుని వచ్చే. చాలా బాగుంటావు, నువ్వు బాగుంటావు, 5 బాగుంటారు, పక్కింటోళ్ళు అందరూ బాగుంటారు. మానసిక క్షోభ మంచిది కాదమ్మా. నీకు అంత కోపం ఉంటావు, వ్యక్తిని పొడి చేస్తావా, కూసేస్తావా, గిల్లేస్తావా, చేయి, కానీ మానసికంగా మాత్రం ఒక వ్యక్తిని ఇప్పుడు బాధ పెట్టకండి. ఎందుకంటే అంతరంగ పురుషుడు దుఃఖపరచబడతాడు. ఆ వ్యక్తి పడే క్షోభ దేవుని సన్నిధికి చేరతుంది. ఇప్పుడు బాధ పెట్టకండి. అలా ఎంత కుమిలిపోతున్నారో, ఎంత నలిగిపోతున్నారో మనకు తెలుసా? ఏదో అజ్ఞాన దశలో ఏదో మాట్లాడిన మాటలు అక్కడితోనే పోయినాయి అనుకుంటే కాదు కదా. నరకం అనిపించే వ్యక్తులు ఉంటారు కొంతమంది. సమాధానం లేక విచ్ఛిన్నమైపోయినటువంటి కుటుంబాలు ఉంటాయి కొన్ని చోట్ల. ఎటు తోచని పరిస్థితులు, ఎందుకు వచ్చిన బ్రతుకురా బాబు, ఇదేమి బ్రతుకురా, చచ్చిపోతే బాగుంటుంది కదా అనిపించే పరిస్థితులు తీసుకొని రావడానికి ఒకవేళ నువ్వు కారణమైతే, ఒకవేళ ఆ వ్యక్తి అనుకున్న పరిస్థితుల్లో భరించలేక సహించలేక ఏదైనా చేయకూడదు ఏదైనా చేసి పోతే ఆ ఉసిరి నేను ఎలా వెంటాడుతుందో తెలుసా? తప్పైనా మాట్లాడానండి అయ్యారండి. పెద్ద మాట మాట్లాడచ్చు, కొంచెం అది అసహ్యంగా ఉంటుంది కనుక మాట్లాడాలన్న ఆలోచన నాకు కలగట్లేదు, వాస్తవానికి కలగట్లేదు. శరీరం చెప్పన్నా లోపల అంతరంగ పురుషుడు దాన్ని మాట్లాడకపోవడం చాలా మంచిది. వద్దమ్మా, ఎవరిని బాధ పెట్టకండి, ఏ విషయంలో కూడా తలదూర్చకండి. మన బతుకులేంటో, మన జీవితాలు ఏంటో మనం చూసుకుందాం. ఏసే ఏమన్నాడు తెలుసా? నలుగుపోతున్న సమయంలో, వేదన అనుభవిస్తున్న సమయంలో ఒక స్త్రీ వచ్చి ఏడుస్తుంటే, నన్ను గురించి ఏడద్దు, నీ కోసము, నీ బిడ్డల కోసం ఏడు, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ఏడు, ఎదుటోళ్ళ కోసం కాదు. ఓపుకుంటే ప్రార్థన చేయి. ఈ వాక్యం అంతా ఏమైపోయిందంటే, మేము ఎప్పుడు చదవలేదు పాస్టర్ గారు, మాకు ఎప్పుడు అర్థం కాలేదు పాస్టర్ గారు. ఎంత తప్పు తెలిసా అది? మళ్ళీ చెప్తున్నా, ఎందుకు మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. ఒక వ్యక్తిని కోపం ఉంటే పిలిచి కొట్టే, కానీ మానసికంగా ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బాధ పెట్టుకు, ఇబ్బంది పెట్టుకు. మానసిక క్షోభకి కారణం నువ్వు కాకూడదు. ఒక కుటుంబంలో సమాధానం దూరం అయిపోయినా, ఒక కుటుంబంలో తల్లి కొడుకుల మధ్యన ఉండవలసిన ప్రేమ దూరం అయిపోయినా, భార్య భర్తల మధ్యన ఉన్నటువంటి బంధం దూరం అయిపోయినా, వారి మధ్యన ఉండవలసిన మనశ్శాంతి దూరం అయిపోయడానికి కారణం నువ్వైతే చాలా అనిపిస్తావు.
ఇది మానసిక చెప్పండి దొంగతనం. ఇలాగ ఒక 10 దొంగతనాలు చెప్పగలను దేవుని కృపను బట్టే. మరి సమయం మనకి సహకరించట్లేదు. నిమిషానికి నేను ఆగను, నేను తిరిగేస్తుంటాను. 8, 9 అవ్వాలి, 9, 10 అవ్వాలని కోరుకుంటుంది. దాన్ని బట్టి అన్న మనకి ఏం అర్థం కావాలి? సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన గ్రంథములు ఉన్న వాటిని విని చదివి వాటిని గైకొనువాడు ధన్యుడు. 2 రకాలైన దొంగతనాలు. ఒకటి ఫిజికల్ థెఫ్ట్, 2 ఎమోషనల్ థెఫ్ట్, 3 స్పిరిచువల్ థెఫ్ట్, ఆత్మీయ దొంగతనం. దీని తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రస్తావిస్తాను, అక్కడితో నేను ఎండ్ చేసుకుంటాను. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకోండి, ఎందుకంటే పరీక్షిస్తున్నాను కనుక, ఇప్పుడు టెస్ట్ జరుగుతుంది కనుక మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరిదైనా ఎప్పుడైనా నీది కానిదని ఆశపడ్డావా? ఫస్ట్ టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా? ఫస్ట్ టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా? ఎవడో తండ్రి ఒక అమ్మాయిని కానీ పెంచి చదివించి పంపిస్తాడో ఆ వ్యక్తిని ఆశపడ్డావు. ఎవరో కష్టపడి చదివి పెంచినటువంటి ఒక అమ్మాయిని అనుభవించేసో కోరిక తీర్చేసుకున్నావు, వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నావు. దొంగతనం అది. ఏమైనా చేసావా? అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, ఒప్పుకుందాం. ఒక తల్లి కుమార్తెను దూరం చేసేవేమో, ఒక తండ్రి ఎంతగానో ప్రేమించినటువంటి కూతురును దూరం చేసేవేమో, వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ దగ్గర నుంచి దొంగిలించుకుని వెళ్ళిపోయామో. క్షమాభిక్ష పొందుకున్నావా అంటాడు దేవుడు. వాక్యం అనేది ఎప్పుడు కూడా 2 అంచెలు కలిగిన ఖడ్గం అండి. 2 వైపులా తెగ్గొట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి. ఒప్పుకుంటున్నావా నీ తండ్రిని బాధ పెట్టినందుకు, తల్లిని బాధ పెట్టినందుకు, ఒకరికి సంబంధించిన ఆస్తిని వారి దగ్గర నుంచి కాదనకుండా నీ అంతటిగా నువ్వు వెళ్ళిపోయినందుకు దొంగవే. ఒప్పుకో, క్షమించమని చెప్పి దేవుడిని. ఒకవేళ ఎలాంటి దొంగతనాలు ఏమైనా చేస్తే, చాలామంది ఉన్నారు కదా ఎలాంటి వాళ్ళు. నాన్నగారు మీరు ఇప్పుడు అలాంటి దొంగతనం చేశారా? ఒప్పుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తుంది. అవి అందులో ఏముందలే అని మీరు అనుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నువ్వు చేసిన పని మంచిదే, నీ ప్రేమ నిజమైందే, కానీ ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని నువ్వు కావాలని కోరుకున్నావు. ఆ కారణములో ఆ అమ్మాయిని కన్న తండ్రి తల్లి ఏడ్చిన ఏడుపులు ఎక్కడికి పోవు, ఆ క్షోభ ఎక్కడికి పోదు, ఆ కన్నీరు ఎక్కడికి పోదు. వాటన్నిటిని నువ్వు ఒప్పుకోవాలి. ప్రభువా, ఒకానొక రోజున నా భార్య కోసమే వారి తల్లిదండ్రులు బాధ పెట్టాను, క్షమించండి. నాతోనే ముగించబడాలి తప్ప నా బిడ్డల మీదకి వెళ్ళకూడదయ్యా. నువ్వు చేస్తే నీ పిల్లలను కూడా తల్లిదండ్రులకు దూరం చేస్తాడు దేవుడు. ఈ పాపం నేను చేశానండి, నాది కానిదని ఆశపడి తెలిసి తెలియక, కానీ ఏడ్చిన ఏడుపు ఎక్కడికి పోదు కదా. అదిగో నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి ఏం చేస్తుంది? ఏడుపు ఎక్కడికి పోదమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. చేశారు అలాగే ఎప్పుడన్నా తెలిసి తెలియని వయసులో ఏమన్నా ఒకరిని బాధ పెట్టి మనది కాని దాన్ని ఎవరో కష్టపడి కని పెంచిన దాన్ని ఎక్స్ట్రా సంథింగ్ ఏమైనా ఒకవేళ ఆశపడితే మీరు ఒప్పేసుకోండి అర్జెంటుగా, ఖచ్చితంగా విడుదల ఇస్తాడు దేవుడు. సెకండ్లీ, ఏ దొంగతనం అది? మానసిక దొంగతనం. 2 కుటుంబాల మధ్యన గొడవలు పెట్టడానికి కారణం నువ్వు అయ్యావా? 2 దంపతుల మధ్యన వైరానికి కారణం నువ్వు అయ్యావా? ఎంతో సుఖ సంతోషాలతో ఉండేటువంటి వ్యక్తుల మధ్యన లేనిపోని మనస్పర్ధలు తీసుకుని వచ్చి వారి మీద అనవసరమైన గొడవలు రావడానికి, విచ్ఛిన్నమైపోవడానికి కారణం నువ్వు అయ్యావా? ఒకవేళ అయితే సమాధానాన్ని, మనశ్శాంతిని దొంగిలించిన దొంగవు నువ్వు. ఒప్పుకో. లేదు, కాదు, కూడదు అంటావా? సేమ్ అదే గతి నీ పిల్లల జీవితంలో చూస్తావు. నీవు నీ పిల్లలు అదే విధంగా విడిపోతారు. నీ కుటుంబంలో ఉన్న మనశ్శాంతి ఎగిరిపోతుంది, సమాధానం కొరివైపోద్ది. వీలైనంత త్వరగా ఒప్పుకోండి. 2వ దొంగతనం చేశారు ఎవరన్నా? మానసిక దొంగతనం చేసిన వాళ్ళు అండి మేము అన్నవాళ్ళు చేయొద్దండి. నిర్భయంగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా 2 విధాలుగా చేసామండి. చాలామందిని బాధ పెట్టాం, చాలామంది మానసిక శోభకు గురి చేసామండి మేము.
చాలామంది కుటుంబాల్లో శాంతిని దూరం చేసిన వ్యక్తులమండి, మనశ్శాంతి లేకుండా చేసిన వ్యక్తులు మేమేనండి. మేము వాస్తవాన్ని చాలా బాగున్నామండి. మీరు నిజంగా నిర్భయంగా ఎత్తగలిగితే, పేర్లు నేను చెప్పను, కారణాలు అడగను, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని తప్పక క్షమించి తీరునుగాక. ఎత్తగలిగిన వాళ్ళే ఎత్తండి, అలా చేస్తే ఒకటి. ఇంకా 99.9% ఉంటారు అలాంటి వ్యక్తులు. 99.9% వారికి కూడా తెలియకుండా ఒక వ్యక్తి కుటుంబంలో బాధను కలుగు చేసి వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మీరు లిఫ్ట్ చేయకపోతే అది నిజమని కాదు కదా, లిఫ్ట్ చేస్తే ఎక్కడ బ్యాడ్ అవుతామని మీరు ఆలోచిస్తున్నారు అంతే. కానీ చాలా పెద్ద ఉసురు అది. బాధ, శాపం అనే దానికంటే ఉసురు అనే పదం బాగా గుర్తుపెట్టుకున్నాను నేను. ఎందుకంటే అమ్మమ్మ గారు చెప్పే ఉసురు, చిన్నపిల్లలు ఉసురు మంచిది కాదు బాబు, నోరు లేని జీవులు ఉసురు మంచిది కాదు బాబు, విధవరాలు ఉసురు మంచిది కాదు బాబు, అన్యం పుణ్యం తెలియని మంచివారు ఉసురు మంచిది కాదు బాబు, ఉసురు పోసుకోకే అని చిన్నప్పుడు నేర్పించింది. అందుకే నా జీవితంలో ఎవరిని అంత బేగా బాధ పెట్టడానికి ఇష్టపడి, లిటరల్గా ఉద్దేశపూర్వకంగా. వాక్యంలో బాధ పెడితే బాధపడవచ్చు, ఫిజికల్గా బై స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎదురెదురు పడినప్పుడు ఎప్పుడు చాలా ప్రేమగా, చాలా మామూలుగా, చాలా కామన్ న్యాచురల్గా ఉంటాను నేను. వాక్యంలో బాధ పెడితే బాధ పెట్టుండొచ్చు కాక. లేరా ఈ 2 దొంగతనాలు చేసిన వాళ్ళు లేరా నిజంగా లేరా? లేకపోతే సంతోషమే. ఒకవేళ ఉంటే ఇక్కడ ఎత్తొద్దులే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒప్పుకోండి. మళ్ళీ జీవితంలో అలాంటి పని చేయకండి, మీ పిల్లల్ని వెంటాడుతుంది. ఇది 2వ రకమైన దొంగతనం. 3వదిగా స్పిరిచువల్ థెఫ్ట్, ఆత్మీయ దొంగలు. ఆత్మీయ దొంగలు ఉంటారా పాస్టర్ గారు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నట్టు చూడకండి. ఆత్మీయ దొంగలు ఉంటారు. చెప్పండి ఎలాగే ఉంటుంది ఇది? చాలా ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తాను, చాలా ఈజీగా. ఒక వ్యక్తి దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి కొన్ని వరాలు పొందుకున్నాడు. ఆ వరాలను బట్టి నిలబడ్డాడు, కష్టపడుతున్నాడు, వాక్యాన్ని ప్రయోగిస్తున్నాడు. దాని నుండి నువ్వు చాలా నేర్చుకున్నావు. కానీ ఆ వ్యక్తి యొక్క పేరు ప్రస్తావించవు. నువ్వు నేర్చుకోవడానికి కారణమైన వ్యక్తిని కనపరచడానికి నీ మనసు అంగీకరించదు. ఇన్ని విషయాలు తెలుసుకోవడానికి కారణం ఎవరు తెలుసా? నా ఆత్మీయ తండ్రి సమానులు, లేకపోతే పలానా దైవజనుల ద్వారాగా ఇన్ని ఆత్మీయ నిగూఢ సంగతులు నేను నేర్చుకున్నాను. నా జ్ఞానం కాదు అన్నకుండా నేనే ప్రార్థనలో కనిపెట్టాను, దర్శనాల్లో చూశాను, బైబిల్ 100 సార్లు చదివితే దేవుడు బయలుపరిచాడు. దొంగ, నీ గురువుని ఎప్పటికీ మర్చిపోవద్దు. నిన్ను నిలబెట్టినటువంటి నీ నాయకుడిని ఎప్పటికీ మర్చిపోవద్దు. నీ కోసం ప్రయాసపడినటువంటి, ఎన్నో విద్యలు నేర్పించినటువంటి నీ ఉపాధ్యాయుడిని ఎప్పటికే మర్చిపోవద్దు. మర్చిపోతుంటారు కొంతమంది. మర్చిపోవడం అంటే, ఇప్పుడు నేను ప్రార్థన ఎవరి దగ్గర నేర్చుకున్నాను అని నన్ను అడిగితే మా మావేల దగ్గర నేర్చుకున్నాను. మర్చిపోను నేను. చాలామంది ఏం ఫ్లూయెంట్ అండి, ఎంత అద్భుతమైన ప్రార్థన నేర్చుకున్నాను, నా పద ఉచ్చారణ నేర్చుకున్నాను. నేను లైఫ్లో ప్రేయర్ నేర్చుకోవడం కారణం వాళ్ళనే చెప్తాను. నేను సంపాదించానని చెప్పను. ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల నేను లాభం పొందుకున్నాను, నాకు మేలు జరిగింది ఆత్మీయంగా, నేను వాళ్ళ పేరు చెప్పాలి. అంటే వాళ్ళ పేరుని కవర్ చేసి దాచిపెట్టేసి దానంతటికి కారణము నేనే. దొంగ, స్పిరిచువల్ థెఫ్ట్ అది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పనా? మీటింగ్లు నిర్వహిస్తుంటారు కదా, స్టేజ్ల మీద మీటింగ్లు నిర్వహిస్తారు కదా. మీటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీటింగ్ ఎండ్ అయ్యే వరకు, తర్వాత ఒక 2-3 గంటలు నానా చాకరీ చేసేది ఎవరు? వాలంటీర్స్, అవునా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి మ్యూజిషియన్స్, లైటింగ్ వాళ్ళు, టెక్నీషియన్స్. కానీ సన్మానం ఎవరికి చేస్తారో తెలుసా? పాస్టర్ గారికి. కష్టపడిందంతా వాళ్ళు, పాటలు పాడిందంతా వాళ్ళు, వాక్యం చెప్పిందంతా వాళ్ళు. మన ప్రియతమ సేవకుడు హేమన్ బాబు గారు గొప్ప మనసుతో కూడికలు ఏర్పాటు చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ప్రయాసపడ్డాను ఆ మీటింగుల్లో. ఆ మీటింగులు పెట్టడానికి డబ్బు ఎవరిచ్చారు? మీరు. పాటలు ఎవరు పాడారు? వారు. టెక్నీషియన్స్ ఎవరు? సంతోషు. లైటింగ్ ఎవరు?
వాళ్ళందరినీ కనపరచాలి. నన్ను ఒక్కడిని చేస్తే దొంగనవుతాను నేను. అర్థమవుతుంది నేను చెప్పింది? ఇవన్నీ చెప్తే నేర్చుకునేవి కాదు, లిటరల్గా మనం రోజు రోజుకి డెవలప్ అయితే అర్థమయ్యాయి. ఉంటారా అలాగా? బోల్డ్ మంది ఉంటారు. బోల్డ్ మంది పాట సూపర్ పాడాడు సార్, ఎక్కడ నేర్చుకున్నావయ్యా? నేనే సార్. వాస్తవానికి ఆ వ్యక్తి ఏ స్టీవెన్సన్ దగ్గర నేర్చుకున్నాడు, ఆయన చూసి నేర్చుకున్న వ్యక్తి. ఆయన పేరు చెప్పడు, ఎందుకంటే ఆయన హైలైట్ చేసినట్టు ఉంటుందని. అయ్యి బాబు ఎంత గొప్ప మర్మం మీకు ఎలా తెలుసండి? దేవుడు బయలుపరిస్తే తెలిసిందండి. అంతేకాని పాస్టర్ హేమన్ గారు చెప్తుంటే విన్నానండి, ఆయన నుంచి అబ్బే మనదే బిల్డప్ అంతా. దొంగలు ఉంటారా? ప్రతి విషయంలో కూడా నువ్వు ఎవరి దగ్గర ఏది నేర్చుకున్నా ఆ నేర్చుకున్న దానిని బట్టి నువ్వు ప్రశంసించబడుతుంటే దానికి కారణమైన వ్యక్తిని ఖచ్చితంగా నువ్వు గుర్తు చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారికి చేసుకున్నారా? ఆయన గురువు గారికి జ్ఞాపకం చేసుకున్నారా? చేసుకున్నారు. 100% ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆత్మీయ దొంగతనం ఇది. పాస్టర్లు మరీ దారుణంగా దొంగిలిస్తున్నారు అనేక మంది యొక్క ప్రయాస, టెక్నీషియన్స్ ప్రయాస. వాళ్ళని ఒకసారి ఆ స్టేజ్ మీద అలా నిలబెట్టి ఎంత అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరగడానికి కారణం ఆ లైటింగ్ వాళ్ళండి, ఆ మ్యూజిషియన్స్ అండి, ఆ సింగర్లు అండి. ఒక మాట చెప్తే ఏం పోయింది? పాస్టర్ గారి కష్టం, పాస్టర్ గారు ఏర్పాటు చేశారు, పాస్టర్ గారు డామ్ డీమ్ అంతే. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆత్మీయత అంతా? విన్న వాక్యం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎవరో కష్టపడి సంపాదించింది నేర్చుకుని ఆ వ్యక్తిని గుర్తు చేసుకోకపోవడం పాపం, దొంగతనం అది. ఉన్నారా అంటే దొంగలే ఉన్నా? పాటలు పాడడం నీకు రాదో, ఒక వ్యక్తిని మాదిరిగా ఎంచుకున్నాం, బాగా పాటలు పాడడం నేర్చుకున్నాం. ఈరోజు ఇంత బాగా పాటలు పాడడానికి ఎవరో తెలుసండి? ఒక వ్యక్తి నాకు స్ఫూర్తి అండి, ఆ వ్యక్తి నాకు మాదిరండి, ఆవిడని బట్టి నాకు నేర్చుకోవాలనిపించిందండి. ఎందుకు చెప్పలేకపోతున్నావు? దొంగ కాబట్టి. నీ క్రెడిబిలిటీ, నీ క్రెడిట్స్ నీకు కావాలి అని కోరుకుంటున్న వ్యక్తివి కనుక. ఇది మీ ఆత్మీయ దొంగతనం. ఇవన్నీ కూడా దొంగతనాలే. ఇలా చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు నాకు. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది ఎలా ఉంటారంటే ఒకే ప్రేయర్ రిక్వెస్ట్ కోసం బాగా ప్రార్థన చేయించుకుంటారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ దీనికోసం ప్రార్థన చేయండి సార్, సమస్య కోసం ప్రార్థన చేయండి సార్, దానికోసం చేయండి సార్, ప్లీజ్ సార్. 100 సార్లు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటారు. ఎక్కడో ఒకడు కనబడతాడు, ఆయనతో ప్రార్థన చేయించుకున్న తర్వాత 2 రోజులకి జరిగిపోద్ది. వీళ్ళ నమ్మకం ఏంటంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత అయిపోయిందండి. కానీ ప్రార్థన జవాబు ఎవరి వల్ల వచ్చిందండి? ఆయన మర్చిపోతారండి. ఈ పాస్టర్ గారు చేసిన తర్వాత మారిపోయిందండి. ఈ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నట్టు అద్భుతం జరిగిందండి. మరి ఎంతవరకు చేసిన ప్రార్థనలన్నీ ఏమైపోయినాయిరా? ఏమైపోయినాయి అంటే చేయలేదా వాళ్ళు? చేయించుకోలేదా నువ్వు? మరి ఆ ప్రార్థనలకు తగిన కాలమునందు దేవుడు సమాధానం ఇచ్చడం ఎందుకు గుర్తు రావట్లేదు? ఎందుకంటే ఆ వ్యక్తి అంటే నీకు ఇష్టం లేదు. ఈ వ్యక్తి అంటే నీకు మోజు, ఈ వ్యక్తి అంటే నీకు ఇష్టం, ఈ వ్యక్తి ఇంకొకటి, అందుకు ఆ వ్యక్తి, అందువల్ల ఇలా అయిందండి. ఎంతమంది లేరు అలాంటి ఆత్మీయ దొంగలో? ఉపవాసాలు ఉండి సంపాదించాను సార్, కానీ వెనకాల సంఘం ఎంత ప్రార్థన చేసింది నీకోసం? మర్చిపోతున్నా సంఘాన్ని, పాస్టర్ గారిని మర్చిపోతున్నాను. వీళ్ళందరూ ఆత్మీయ దొంగలే. ఓకేనా? ఇలాంటి దొంగతనాలు ఒకవేళ మీరు చేసి ఉంటే వాటికి తగిన భిక్ష పొందేసుకోండి. లైఫ్ టైం సెటిల్మెంట్ దేవుడు మీకు ఇస్తున్నాడు. రండి, మన ఇరువురి మధ్యన ఉన్న తగాదాన్ని ఏం చేద్దాం? తీర్చుకుందాం రండి అన్నాడు ఆయన. కూర్చొని మాట్లాడుకుందాం. సేమ్ అదే చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. రండి మాట్లాడుకుందాం. ఇంకో నీళ్ళు ఇది ఉందే, ఒప్పేసుకో, నేను లైట్ అయిపోతాను, నేను సాఫ్ట్ అయిపోతాను, నేను నిన్ను క్షమించేస్తాను, తీర్చుకుందాం, తగాదా అయిపోద్ది, ఎందుకు అలాగే ఇబ్బంది పడ్డాం అంటున్నాడు. ఈ దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకుని ఇలాంటివి ఏమన్నా మీ జీవితంలో జరిగించి ఉండుంటే వాటన్నిటినీ కూడా గట్టిగా ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ జీవితంలో రాకుండా మీరు కాచుకోగలిగితే ఖచ్చితంగా క్షమించబడతారు, మీరు ఎత్తబడతారు. ఇది తెలిసిన తర్వాత కూడా ఈ నిగూఢమైనటువంటి సత్యాన్ని మీరు ఎరిగిన తర్వాత కూడా ఇలాగే ఉంటామండి. దట్స్ ఏ స్మాల్ థింగ్ అండి, అందులో పెద్ద విషయం అంటారా? నీ ఇష్టం. నిన్ను ఎవడ కాపాడలేడు లైఫ్లో, నిన్ను ఎవడ కాపాడలేడు. గుర్తుపెట్టుకో, నిన్ను నీ బిడ్డలను తప్పక తరిమి తీరతుంది అది. అసలు సిసలైనటువంటి దొంగలో ఎక్కడుంటారో చెప్పనా? ఇది ఏ దొంగతనం అని మీరు అనుకుంటారో అనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మానసిక దొంగతనమా, ఫిజికల్ దొంగతనమా, స్పిరిచువల్ దొంగతనమా, ఈ 3 టైప్స్ ఆఫ్ దొంగతనం ఈ ఒక పాపం. స్పిరిచువల్గా
ఎమోషనల్గా, ఫిజికల్గా, ఈ 3 థెఫ్ట్లు జరుగుతుంటాయి ఒకే ఒక విషయంలో. ఏంటి చెప్పనా? చెప్పండి. డైరెక్ట్గా కొంతమంది ఎవరు దొంగిలిస్తారో తెలుసా? ఎవరిది? చెప్పండి ఎవరిది? ఒరే, నీ ఎదురుగా ఉన్నటువంటి మనిషి దగ్గర దొంగతనం చేస్తేనే నీకు బెయిల్ రాదు, జైల్లో పెడతారో, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడి దగ్గర, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని దగ్గర నువ్వు దొంగతనం చేస్తే నిన్ను తీర్పులోకి తీసుకుని రాడా? అయ్యో బాబోయ్, చాలాసార్లు చెప్పాను ఇది, కానీ ఆ పాయింట్ నేను టచ్ చేయాలనుకోవట్లేదు. ఒకసారి చూద్దామా? మలాకి ఇలా చేయకండి. అలాగని చెప్పి ఇది మాట్లాడుతున్నందుకొరకే నా యొక్క వ్యక్తిత్వం మీద మీరు తప్పుగా తీసుకోకండి. అది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి నేను చెప్తున్నాను. తీసారా? మలాకి 3వ అధ్యాయము. ఈ దొంగతనంలో ఎమోషనల్ ఉంటుంది, ఫిజికల్ ఉంటుంది, స్పిరిచువల్గా 3 విధాలుగా ఒక దొంగతనం చేస్తుంటాడు ఒక మనిషి, పైగా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి. పైగా దొంగతనం చేసేది ఎవరి దగ్గర తెలుసా? మలాకి 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా మానవుడు దేవుడి దగ్గర దొంగిలించగలడా అని ప్రశ్నిస్తున్నాడు. దొంగిలించలేడా? ఒకసారి నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను. మనిషి దేవుడి దగ్గర దొంగిలించలేడా? దేవునిది దొంగిలించలేడా? క్వశ్చన్ వేసాడు, ప్రశ్న వేసాడు, సమాధానం మిమ్మల్ని అడుగుతున్నాడు. చెప్పండి. దొంగిలించలేడా? దొంగిలించగలడండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడి దగ్గర ఎలా దొంగతనం చేయగలమండి? దొంగిలించలేడండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దొంగిలించలేడండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దొంగిలించగలడండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒరే, దేనికి ఎత్తట్లేదు, నేను చాలా సీరియస్ అయిపోతాను చెప్తున్నాను. దొంగిలించగలడో అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దొంగిలించలేడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దొంగిలించగలడో చూడండి. దొంగిలించగలడా అని ప్రశ్నించి, అయితే అవునా మేము ఎప్పుడు దొంగతనం చేసాం? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, మీరు నా దగ్గర దొంగతనం చేశారు. మేము ఎప్పుడు చేశాం ప్రభువా? దేని విషయంలో అంటే, మేము నీ యొద్దకు దొంగిలితమని మీరు అందరూ అన్నారల్లో. మేము నీ దగ్గర ఎప్పుడు దొంగతనం చేశాం అని దేవుని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎలాగైతే నేను మీ యొక్క పాపాలను, మీరు చేసిన తప్పులు, దొంగతనాలు నేను గుర్తు చేస్తున్నానో, వాళ్ళకి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏ దొంగతనం తెలుసా? 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఇయ్యక మీరేం చేశారు? చెప్పండి. అంటే దేవుని సొమ్ముని దొంగిలించే వాళ్ళు కూడా ఉంటారా? లిటరల్గా ఉంటారు. మనం ప్రశ్నించుకోవాలి. దేవుడిది ఏదైనా మేము దొంగిలిస్తున్నామా? దేవుడికి చెందవలసిన మహిమను దొంగిలిస్తున్నామా? దేవుడికి చెందవలసిన కీర్తిని దొంగిలిస్తున్నావా? దేవుడికి చెందవలసిన భాగాన్ని దొంగిలిస్తున్నావా? దొంగిలిస్తుంటాం చాలామంది దేవుడి కదండి. దేవుడు చేశాడు అని చెప్పి దేవుని కనపరచకపోగా, నాదే, నేనే, నా కష్టమే, నా ప్రయాసే, నాలో ఉన్న టాలెంట్ ఎలా ఉంటుంది, దేవుడు కాదు. దేవుడికి చెందవలసిన మహిమ నువ్వు దొంగిలిస్తున్నావు, జాగ్రత్త. కేవలం ఈరోజు వరకు నువ్వైనా, నేనైనా, ఇక్కడున్న ఎవరైనా నాసికారంధ్రాల్లో ఊపిరి ఉందంటే కాదనలేని సత్యం. ఆయన మహా ఉన్నతమైన కృపే. అంతేగాని ఆరోగ్యం బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నానండి, రోజు వాకింగ్ చేస్తున్నానండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా మందులు వేసుకుంటున్నాను పాస్టర్ గారు, అందుకే ఈ రోజు వరకు కింగ్లా ఉన్నానండి అంటే ఆయన మహిమ ఏం చేయబడుతుంది? అక్కడ దొంగిలించబడుతుంది. నువ్వు జిమ్ చేసినా, వాకింగ్ చేసినా, ఏం చేసినా నువ్వు బాగున్నావంటే ఆయన కృప. మరి ఆయనకి వెళ్ళాలి కదా మహిమ. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి అంటూ ఉంటాను ఎప్పుడు నేను. ఏది కూడా దేవునికి సంబంధించింది దొంగిలించడానికి 25 పైసా కూడా నేను పొందడానికి ఇష్టం లేదు నాకు. అంతా ఆయనకే. సమస్త కీర్తి, ఘనత, మహిమ నా దేవునికే చెల్లునుగాక. అలా మీరు ఉండగలరా? ఉంటున్నారా? ప్రార్థన ఏం చేసిన తర్వాత స్వస్థత వచ్చిందని ఎవరో చెప్తారు. ఏమంటే దేవమణి గారండి, మీరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఇలా బాగుపడ్డానండి. అవునమ్మా, అలాగే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మిమ్మల్ని ఏమి తప్పు పట్టడానికి కాదు. దేని తెలిగారండి, మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత దేవుడు స్వస్థపరిచాడు. అమ్మ నేను కదమ్మా, నేను ఒక పనుణ్ణి, కేవలం విజ్ఞాపన మాత్రమే చేశాను. కార్యము జరిగించు యెహోవాయే గొప్పవాడు. చెప్పగలుగుతున్నావా?
క్రెడిట్ నువ్వు పొందుకుంటున్నావు. మహిమ దొంగిలించబడుట. పాటలు పాడే మంచి తలంతు ఎవరిచ్చారది? ఎవరు అవార్డు ఇస్తే ఫోజు ప్రభువా నీ యొక్క మహాకృపను బట్టి వరాన్ని పొందుకున్నానయ్యా, ఈ బహుమానం నాకు కదయ్యా, నీకు ఇవ్వాలి తండ్రి అన్నావు ఎప్పుడన్నా? నాకు చాలామంది మీటింగ్స్కి అది వెళ్తున్నప్పుడు సన్మానాలు చేస్తూ ఉంటారు. వద్దురా బాబు అంటే, సార్ ప్లీజ్ సార్ మా కోసం సార్, సరే చేయండి. సన్మానం చేసి షాల్ కప్పి ఫ్లవర్ బొకే ఇచ్చి ఈ గిఫ్ట్స్ అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళ ముందు నేను బయటికి మాట్లాడను, లోపల అనుకుంటుంటాను, ఎలాంటి స్టేజ్కి తీసుకొచ్చావయ్యా, నలుగురితో మాట అనిపించుకునే నన్ను 100 మంది దగ్గర ప్రశంసించబడే స్థితికి తీసుకొచ్చిన దేవా నీ కొందనాలయ్యా. ఆ షాల్ ఇంటికి తీసుకుని వచ్చి చెప్పి ఆ ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్లు అక్కడ పక్కన దాచిపెడుతున్న సమయంలో దానికి కారణం నువ్వయ్యా, దానికి కారణం నువ్వు. కొన్ని సందర్భాల్లో అయితే మీటింగ్ అయిన తర్వాత ఉండబట్టలేక భరించలేక కారు దిగిపోయి, మట్టి ఉంటే మట్టి, కంకర ఉంటే కంకర, ఎక్కడుంటే అక్కడ ప్రసన్న గారిని అడగండి, షూలు కూడా ఇప్పను, మోకాళ్ళు వేసి దేవా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. సూపర్ చెప్పారండి ఆ పాస్టర్ గారు అంటున్నారయ్యా, కానీ వాళ్ళకి తెలియదు నన్ను వెనకాల నువ్వు ఉండి నడిపించావని. షాల్ ఇవ్వడానికి కారణం నువ్వు, నన్ను సన్మానించడానికి కారణం నువ్వు, ఆ బహుమానాలు పొందుకోవడానికి కారణం నువ్వు. నీ వల్లనే 100 సార్లు చెప్తాను నేను. దొంగిలించడానికి సంబంధించింది ఏది? ఇంకో విషయం చెప్తాను, అంటే గొప్ప చేసుకోవడం కాదు. కోల్గేట్ కంపెనీకి సంబంధించిన ఆయన అలా ఇచ్చేవాడంట. తర్వాత నేను ఎప్పుడు ఎక్కడ వినలేదు. నేను దేవుడికి ఇచ్చే దశంభాగం జీవితంలో మీరు ఇవ్వలేరు. నేను దేవుడికి ఇచ్చే దశంభాగం జీవితంలో భూమి తలకిందులైన మీరు ఇవ్వలేరు. నాకు వద్దు, మీది మీకే, నా అవసరాలు కొంత చాలు. ఏదన్నా అవసరం అయితే మళ్ళీ అడుగుతాను, మళ్ళీ ఇద్దరు కానీ లేండి అయ్యా. ఆ స్టేజ్కి వెళ్ళగలవా? 10%, 20, 30, 40, 50, 60, 70 అంతకంతకు దేవుడు దీవిస్తూనే ముందుకు నడిపించాడు. అది ఎవరో చెబితే నేర్చుకునేది, ఎవరో చెబితే వచ్చేది కాదు. నీ అంతరంగంలో కలగాల్సింది. మీరు ఆత్మలో వర్ధిల్లు కొలదే అన్ని విషయములందు చెప్పండి. అది చెప్పక్కర్లేదు, అలాగని చెప్పి అది కండిషన్స్ పెర్ఫెక్ట్లీ యూ మస్ట్ డూ ఇట్ అని చెప్పి నేను అనట్లే. కానీ ఆత్మీయ ఎదిగితే ఎవరో చెప్పక్కర్లేదు, మన దేవుడికి ఇవ్వవలసింది ఇచ్చేయాల. అక్కడ దక్షిణ భాగం అని అన్నాడు, దాని గురించి మాట్లాడుతూ కొంతమందికి బాధ వేస్తుంది. ఇచ్చేవాళ్ళు ఇవ్వండి, ఇవ్వకపోతే ఇవ్వకపోండి, నేనైతే దేవుడికి ఇస్తాను. బిలిగ్రహం గారు దేవుడికి ఇచ్చారు. ఆయనకంటే గొప్ప వాళ్ళు అయితే ఎవరో కాదని అనుకుంటున్నాను నేను. ఇవ్వాలంటే ఇవ్వండి, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. కొన్ని క్వశ్చన్స్ కూడా దీన్ని బట్టి రేజ్ అవుతాయి, దానికి సమాధానం చెప్పడానికి రెడీగానే ఉన్నాను, కానీ అనవసరమైన టాపిక్ అని టచ్ చేయట్లేదు అంతే. కానీ దశం భాగాన్ని దొంగిలిస్తున్నారన్న మాట పట్టుకుంటారు, కానీ ప్రక్కన ప్రతిష్ఠితార్పణములను కూడా అనే పదం యాడ్ చేశారు ఇక్కడ. చూసారా మీరు? ఆఫరింగ్స్ టు గాడ్. దశం భాగం గురించే మాట్లాడతారు చాలామంది సేవకులు, కానీ పక్కన ఉన్న ఇంకో పదం ఎందుకు మర్చిపోతున్నారు? ఆ పదాన్ని పట్టుకోవడం వల్ల బయట మనం బ్యాడ్ అవ్వమా? ఉన్నది చెప్పినా కొన్ని సందర్భాల్లో బ్యాడ్ అవుతున్నాం. అసలైన విషయం పక్కన ఉందే, దశంభాగం కోసం ఇంకా దేవుడు చెప్పింది. నువ్వు ఇచ్చేటువంటి ఆఫరింగ్ విషయంలో కూడా నువ్వు దొంగతనం చేస్తున్నావు. ఆఫరింగ్స్లో కూడా, దేవుడికి ఇవ్వవలసిన హృదయపూర్వకమైన కానుకల్లో కూడా దేవుడికి చెందవలసినటువంటిది చెందుతుందా అంటే దేవుడు తింటాడా? తినడో. అక్కడ ఉన్నటువంటి లేవి గోత్రానికి సంబంధించిన యాజకుల కోసం దేవుడు ఇచ్చింది, ఆయన తినడానికి కాదు. ఆయన్ని గౌరవం, ఆయనకి ఇచ్చే సన్మానం, ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్, ఆయన యందు మీరు కలుగున్న విశ్వాసాన్ని కనపరుచుకోవడానికి పెట్టినటువంటి ఒక చిన్న ప్రక్రియ అంతే ఇది. కానీ కొంతమంది ఉంటారు, దేవుడు ఎంతకెంత దీవించినా దేవుడికి మాత్రం పెట్టడానికి మనసు రాదు. కరెక్టా రాంగా? ఎంత దీవిస్తున్నా అంటే దీవించకపోతే ఏం పరిస్థితి, ఏం బాగోపోతే ఏదాలే, కానీ ఎంతగా నువ్వు రోజుకి డెవలప్ అవుతున్నావు. నీ పూర్వస్థితికి ప్రస్తుత స్థితికి ఒకసారి కానీ పోలిక నువ్వు చూసుకుంటే నీ జీవితం మెరుగుపరచబడిందా, దిగజారిపోయిందా? దేవునికి ఇచ్చుట వల్ల మోసగించబడ్డావా, లబ్ధి పొందుకున్నావా? నీ స్టేటస్ మారిందా లేదా?
మరి అంతకంతకు దేవుడు నీ విషయంలోని జీవితంలో వృద్ధి జరిగిస్తున్నప్పుడు ఎప్పుడూ అదేనా అని అంటాడేమో. కాదండి, పాకలో ఉన్నాం, మళ్ళీ డబ్బుల కోసం మాట్లాడుతున్నాను అనుకో, నేను ఎప్పుడూ మాట్లాడను. ఎప్పుడో 365 డేస్లో ఒక్కసారి వస్తుందేమో, అది కూడా ప్రభువా అని చెప్పవయ్యా, చెప్పబోతే అలాగ ఎలా నేర్చుకుంటారు అంటే చెప్తాను అంతే, లేకపోతే చెప్పను. నేను పాకలో ఉన్నాం, దేవుడికి 5 రూపాయలు ఇవ్వడం అలవాటు చేసుకున్నాం, దేవుడు నీకు బిల్డింగ్ ఇచ్చాడు, అదే 5 రూపాయలు ఇస్తావా? దేవుడు నీకు 4 రకాలైన ఆస్తి ఇచ్చాడు, 100 మంది దగ్గర పేరు ఇచ్చాడు, అనేక మంది దగ్గర పాపులారిటీ ఇచ్చాడు, 100 మందికి ఆశ్రయాన్ని ఇవ్వగలిగే స్టేజ్ ఇచ్చాడు. మారతావా ఇచ్చే విషయంలో అదిలా ఉంటావా? ఏమో, మీ గురించి నాకు తెలియదు, నేనైతే మారాను. చాలా ఈజీగా దేవుడి దగ్గర ఓడిపోతూ ఉంటాం. దేవుడు పెట్టి ప్రతి పరీక్షలో కూడా జాగ్రత్తగా మీరు చూడగలిగితే చాలా బాగుంటాయి జీవితాలు. దొంగిలించకండి. మానవుడు దేవుడి దగ్గర దొంగిలించారు. మేము ఇప్పుడు దొంగిలించాం. నాకు చెందవలసిన 10వ భాగంలో ప్రతిష్ఠార్పణలో మీరు దొంగిలించలేదా? దొంగిలించలేదా? అక్కడ ఉందా లేదా? నేను ఒక మాట చెప్తాను, దీని గురించి ఎక్కువ ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. దేవుడిని జీవితాన్ని అందరితో పోల్చుకుంటే బాగుంచాడు, అందరితో పోల్చుకుంటే చాలా బెటర్ ఉంది నా లైఫ్. వాస్తవానికి నాకు వచ్చే శాలరీకి కానీ, మా యొక్క స్థితిగతులకు కానీ, మేము జీవించే జీవిత విధానానికి కానీ సంబంధం లేదు. అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ మాలో ఉంది. అసలు అనుకోని విధంగా దేవుడు అంచులంచులుగా మమ్మల్ని రోజు రోజుకి అభివృద్ధిలోకి నడిపిస్తున్నాడు అనే ఆలోచన నీకు కలిగితే దేవుడికి ఇవ్వాలి అని ఎవరు చెప్పకలేదు. ఎవరో చెప్పకలేదు. నిజంగా ఒక వ్యక్తిని బట్టి మేలు పొందుకుంటున్నాం, ఆత్మీయంగా ఎదుగుతున్నాం, జీవాహారం ఎవరికి లేనంత సమృద్ధిని ఆ వ్యక్తిని బట్టి పొందుకుంటున్నాం. యు కాంట్ స్టే కామ్. నువ్వు అసలు కామ్గా ఉండలేవు, నిశ్శబ్దంగా ఉండలేవు. ఏదోటి చెయ్యాలి, ఆ సేవకుడి కోసం నేను చేయాలి, దేవుడి కోసం నేను ఏదో చేయాలి, దేవుడి పేరట ఏదో చెయ్యాలి, దేవునికి ఏదోటి ఇవ్వాలి. వద్దు అని అనిపించింది కానీ చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఏది ఆశించలేదు, ఎప్పుడు ఎవరిది తీసుకోలేదు. బయట వ్యక్తుల నుంచి ఎప్పుడు కోరుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. అందుకే గూగుల్ పేస్ ఇవన్నీ కూడా నేను పెట్టను. చాలా రిఫరెన్స్ ఉన్నాయి కోడ్ చేయడానికి, టైం లేదంతే. కానీ కొంతమంది వేరే వేరే ప్రదేశాలు ఉన్న వాళ్ళు, నేను ఎంత ఇగ్నోర్ చేసినా ఫోన్ చేసి రిపీటెడ్ కాల్స్ చేసి మెసేజ్లు చేసి ఫోన్ లిఫ్ట్ చేస్తే అగ్గగ్గులాడిపోయి, అన్నా ఒక్క 2 నిమిషాలు అన్నా, 2 నిమిషాలు మాట్లాడడానికి టైం ఏమన్నా పెట్టద్దన్నా, పెట్టమ్మా, చెప్పండి. ఏమి లేదన్నా. అన్నా మా జీవితాలు ఎలా మారినాయి తెలుసా అన్న, మీ వాక్యాన్ని ఎలా ఫాలో అవుతుంటామో తెలుసా అన్న, మా సాక్ష్యం ఏంటో తెలుసా అన్న అని చెప్పి ఏవి అన్నంటే, ఫోన్ పెట్టనంటే, అన్న మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అన్న. ఇవ్వనమ్మా, ఏమనుకోకుండా అమ్మా. అలా కాదన్నా, మిమ్మల్ని బట్టి నేను చాలా దీవించబడ్డాను అన్న, మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో అభివృద్ధి పొందామన్నా. ఈరోజుకి మేము ఎంత ఈ స్టేజ్లో ఉన్నామో మాకు కూడా తెలియదన్నా. లిటరల్గా ఒక మాట చెప్పిన మాట ఏంటంటే, మీ వల్ల మేము చాలా లాభం పొందామన్నా, ఒకసారి మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అని బతిమాలితే ఇద్దరికి ఇచ్చాను లైఫ్లో. ఇద్దరు పెర్ఫెక్ట్లీ జెన్యూన్ ఫెలోస్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్స్. వాళ్ళ పేర్లు నేను అసలు బయట చెప్పాలనుకోవట్లేదు, చెప్పొద్దు అన్నారు కనుక, కానీ చెప్తాను. ఒకళ్ళ పేరు జో, ఫుల్ నేమ్ నేను చెప్పను. ఇంకొకళ్ళ పేరు రేణు, చెప్పను. అంటే అంతవరకు చెప్తాను అంతే. వాళ్ళు ఎక్కడో ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచన, వారి తపన దేవుడి కొరకు ఏదైనా చేయాలి, దేవుడి సేవ కొరకు ఏమన్నా గుప్పిలిప్పాలి. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్పలేదు, ఇబ్బంది పడుతూనే వేయించుకున్నాను. మీకు తెలుసో తెలీదు. అందులో ఒక ఆవిడ, నేను ఆల్రెడీ చెప్పాను, వారి పవన్ కళ్యాణ్ గారికి చాలా సమీపస్తులు. 1000 మందిలో వాళ్ళ నాన్నగారు కానీ ఎవరైనా నిలబడితే వెళ్ళరా అని పిలుస్తాడు. అది నేను ఒకళ్ళ దగ్గర అడిగి తెలుసుకున్నాను కూడా తర్వాత. రీసెంట్ 2 months క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తితో నేను మాట్లాడాను. నీకు ఈయన తెలుసా పలానా పేరంటే, ఆ వ్యక్తి గురించి చెప్పిన తర్వాత లిటరల్గా నేను షాక్ అయ్యాను. సార్ చాలా మంచోడు సార్, ఆయన లేని వాళ్ళు ఎవరన్నా వచ్చి హెల్ప్ అడిగితే కాదనకుండా ఇస్తాడు సార్. ఇంకా చాలా మంచి చెప్పారు.
చాలాసార్లు చచ్చిపోవలసినవాడు సార్. అది చెప్పుకుని వచ్చిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను, తండ్రికి ఉన్న గుణం అనుకుంటాను కూతురికి వచ్చింది. తండ్రికి ఇచ్చే మనసు ఉంది, కూతురికి అది వచ్చింది. తల్లిదండ్రులకి ఇచ్చే మనసు లేనప్పుడు పిల్లలకు వస్తుందా? చెట్టు ఒకటైతే కాయ వేరొకటి కాస్తుందా? మీరు చెట్టు ఏదైనా కాయలుగా మాత్రం మారి ఫలించండి. తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి దరిద్రమైన స్వభావాన్ని మీరు సంపాదించుకోకండి. నేను షాక్ అయ్యాను. చాలా ఆయన గురించి ఇంకా చాలా చెప్పుకొని వచ్చారు. చాలా విషయాలు చెప్పారు ఆయన కోసం. ఎంత మంచోడండి. ఏది ఎవరు వచ్చి అడిగినా వెంటనే సహాయం చేసే మనస్తత్వం అండి. అందుకే వాళ్ళ డాటర్ కూడా వాళ్ళ అమ్మాయికి కూడా మనస్తత్వం ఉన్నట్టుంది. ఈ విధంగా గుప్పులిప్పారు అనిపించింది. తర్వాత ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ప్రభాస్ సంబంధించినటువంటి కజిన్స్కి క్లోజెస్ట్ ఫెలోస్ వాళ్ళ గురించి కూడా నేను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తెలిసిన తర్వాత నేను చాలా లిటరల్గా షాక్ అయ్యాను. ఎందుకంటే వెనకాల వాళ్ళందరూ కూడా ఇలాంటి ధాన్య కార్యక్రమాల్లో ముందున్న వాళ్ళే. అవి వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. కొంతమందికి రావట్లేదంటే వెనకాలలో అలాంటి బుద్ధి లేదేమో. నాన్నగారులు అమ్మగారులు ఉన్న పిసినాస్థానం ఏదన్నా మనకు వస్తే దేవుడికి ఇచ్చే విషయంలో వెనకుంటుంది. ఎప్పుడూ కూడా నీ చెయ్యని కొరచ కానివ్వకండి. ఎందుకంటే నా దేవుడి చెయ్యి ఎప్పటికీ కూడా కొరచ కాదు. ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా ముందుండండి. అది దేవుడికైనా, సేవకుడికైనా, బేదలకైనా, ఎవరికైనా ఎప్పుడూ కూడా ఒకరికి ఇచ్చేలాగే ఉండండి, కానీ ఎప్పుడు ఒకరి దగ్గర పొందుకునేలా మాత్రం ఉండకండి. ఎప్పుడు ఇచ్చేలాగే ఉండండి. ఉన్నా లేకపోయినా ఎవరైనా అవసరం ఉండి అడిగితే నేను నా కొడుకు ఒకటే చెప్తా ఉంటాను, ఒరే నువ్వు అన్నం తింటున్నావు, భోజనం చేస్తున్నావు, బిర్యానీ నీకు ఇష్టమైన బిర్యానీ తెచ్చుకుని తింటున్నావు, ఎవడో ఒకడు వచ్చి ఆకలేస్తుందన్నా అంటే నీ కడుపులో తీసి పెట్టాలి. నీ చేతిలో ఉన్న బిర్యానీ పెట్టే. నీ దగ్గర 100 రూపాయల కాగితం అంటే ఎవడో వచ్చి నేను నా 100 రూపాయల సహాయం కోరితే 100 రూపాయలు ఇచ్చేసి ఇంటికి నడుచుకుంటూ వచ్చాయి. చెప్పేనా లేదా? నాకు ఏమో వెనకాల వారి నుంచి ఏమన్నా సంక్రమించుకున్నాయేమో ఈ చిన్న మంచితనాలు వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను. చెప్పండి, పిల్లలకి నేర్పండి. నేను ఇంకొక మళ్ళీ హైలైట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి మీరు తప్పుగా తీసుకోండి. చాలామంది మంచి పేరెంట్స్ ఉన్నారు. పిల్లలకి దేవుడికి ఎలాగ ఇవ్వాలి, ఎలాగ మన సహాయం చేయాలి అంటే నేర్పుతూ ఉంటారు. వారిని బట్టి నేను ఆనందిస్తూ ఉంటాను. చాలామంది ఉన్నారు. పేర్లు ఇక్కడ ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడితే మిమ్మల్ని హైలైట్ చేసి ఉంటుంది. ఇక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడతాను. ఎగ్జాంపుల్ సత్య గారు, రాగంపేట సత్య గారు. నేను ఒకసారి వాళ్ళ పిల్లలతో మాట్లాడాను. అసలు మీరు హైందువులు కదా, అన్ని సంబంధమైనటువంటి ఆలోచన విధానం విశ్వాసంలో వెళ్తూ ఉంటారు కదా, మీరు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా కలిసి లాట్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఎంత కానుకిస్తూ ఉంటారు. మీరు చూస్తేనేమో దేవుడి మీద అంత భక్తి కలిగిన వారు కాదు, దేవుళ్ళలో కొనసాగుతున్న వారు కూడా కాదు. మీకు ఎందుకు అలా అనిపించింది అంటే మా అమ్మగారు నేర్పించారండి. మా అమ్మగారు మా నాన్నగారు నేర్పించారండి. చిన్నప్పటి నుంచి ఇవ్వడం నేర్పించారు. దేవుడికి ఇవ్వడం నేర్పించండి. నీ బిడ్డలకి ఇచ్చుట నేర్పించు. నీ బిడ్డకి ఆస్తి కాదు, దేవుడికి ఇచ్చుటలో కలిగేటువంటి తృప్తి ఎలా ఉంటుందో వాళ్ళు అనుభవించాలంటే నేర్పించండి. గుప్పులు బిగపెట్టు వారి ధనము మొర్రపెట్టు. ఎన్ని దొంగతనాలు. కొంతమంది పాస్టర్లు చాలా కష్టపడుతుంటారు పాపం. చాలా ప్రయాస అన్నీ వదులుకొని చేస్తూ ఉంటారు. ఆ నెలంతా అంత ప్రయాసపడి అంత కష్టపడితే ఒకసారి ఆయన చెప్పాడు, ఒక ఆయన ఎంత వస్తుంది సార్ మీకు అని చెప్పి నేను అడగలేదు. ఆయనే చెప్పాడు ఎంత వస్తుందంటే, సార్ నాకు నెలకి 1800 వస్తుంది సార్. 1800 ఏం సరిపోతాయి సార్? సరిపో సార్, తప్పదు సార్, సూపర్ సార్. 1800 కూడా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. 5000 వచ్చేటువంటి వారు కూడా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. సేవ మానలేదు. కానీ అదేంటో తెలియదు, కానీ అంతకంతకు అన్నీ సంపాదించుకున్న వాళ్ళకి ఇంకా పెట్టడానికి మనసు వస్తుంటుంది. కానీ కష్టపడి ప్రయాసపడి దేవుని కృప మీద మాత్రమే ఆధారపడి వెళ్ళే వ్యక్తులకి ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేతులు రావు. ఆ పెద్ద పాస్టర్ గారికి ఇస్తే దీవెన ఎక్కువ వస్తుంది కాదు, కష్టపడిన వాడికి ఫలములు లభించినవి అని ఉంది. మోసపోకండి. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, దొడ్డిదారినొచ్చు వారు కూడా కలరు.
దేవుణ్ణి అడ్డు పెట్టుకుని, సేవను అడ్డు పెట్టుకుని, సంథింగ్ కారణాలు పెట్టుకుని వస్తుంటారంట కొంతమంది. కానీ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంటుందంట. నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేసే పనులకి ఇబ్బందులేమో నాకు తెలియక అడుగుతాను. చాలా అవసరాలు ఉన్నాయి మన పరిచర్లో, కానీ ఎప్పుడు నేను ఎవరికి ఏమీ చెప్పలేదు, చెప్పను కూడా. అది మీకు తెలియదా? చెప్పాలా? చెప్పను, మీకు ఉండాలి. అది మనకు అర్జెంటుగా ఒక పరికరం కావాలి, అది చాలా హ్యూజ్ కాస్ట్. అది నా ఒక్కడి వల్ల కొనేయడం ఈజీ అయినా ఏదో రకంగా చేసి ఏదో ఒకటి చేసి చేయొచ్చు, కానీ అది కూడా కష్టం అనిపిస్తుంది. ఆగాను, ఆలోచిస్తున్నాను. అది తెలిసి కూడా ఇంకా ఆలోచిస్తే, అంటే నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, అలాంటి పరిచర్లు ఉన్నాయమ్మ బయట. నేనేం చేశాను? డొక్కు పరిచర్య. అయ్యి బాబు, ఏం పరిచారకులు ఉన్నారండి, వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు కోరిక కూడా సరిపోనండి. 1800 వస్తుంది నెలకి, పిల్లలు స్కూల్ ఫీజు, కరెంటు బిల్లు, బియ్యం. దేవుడు చూసుకుంటాడు సార్, వచ్చేస్తుంటాయి. అబ్బా సూపర్ సార్, మీరు ఎంత ఆనందం వేస్తుంటుంది. నిజంగా నిస్వార్థమైన, స్వార్థం లేనటువంటి సేవకులు ఉన్నారు. స్వార్థపూరితంగా దేవుని పేరును అడ్డు పెట్టుకొని ధనార్జితం కొరకు సేవకులుగా మారే వాళ్ళు కూడా ఉన్నారు. వీరు దొడ్డిదారిని వచ్చేవాళ్ళు. ఆ రెఫరెన్స్ లేని కోడ్ చేయనా టైం పడుతుంది. కానీ లోకం అదేంటో తెలియదు. పెద్ద పాస్టర్ కదండి, మొత్తం అంతా వాక్యం అంతా ఇక్కడ వింటారో వాళ్ళ జీవితాలు మారడానికి ఈ సేవకుడు వాక్యం ఎంతగానో జీవాహారణ పొందుకుంటారో ఆ పాస్టర్ గారికి నెల అయ్యేటప్పటికి పంపిస్తూ ఉంటారు. మేము అందులో మెంబర్స్ అండి. మెంబర్సా? దేనికిరా బాబు? ఏటా కేక్ బాక్స్కిని, సమాధి పెట్టుకినా? మేము అందులో సభ్యులం అండి. కానీ నీ కష్టం, నీ సేవకుడి కష్టం, ప్రయాస అన్నీ ఉన్న వాళ్ళకి ఇస్తే లాభం ఏముండదమ్మా. కష్టపడి సేవ చేసే వ్యక్తులకి ఏదన్నా చేయండి. నాకని కదా, ఎవరికైనా చాలా దీవెనది, మీకు చాలా దీవెన. కష్టాల్లో ఉన్న సేవకుడు ఉన్నాడా? ప్రయాసతో చేసే పరిచర్లు ఉన్నాయా? చెయ్యండి. వారి కొరకు గుప్పులు విప్పండి. అన్నీ ఉన్నవాడు, అన్నీ సంపాదించినవాడు, ఇంతకంటే బాగా రోజు రోజుకి ఎదుగుతున్నవాడికి పెట్టినోడికి ఇంకా పెట్టేస్తాడు. ఎలా అయిపోతాడు? లేని వాళ్ళకి పెట్టండి. అదేంటో తెలియదు, కానీ అన్నీ ఉన్న వాళ్ళే గూగుల్ పే నెంబర్లు వేసుకుంటున్నారు. ఏమీ లేని వాళ్ళు ఏమీ వేసుకోవట్లేదు. అన్నీ ఉన్నవాడే. బోల్డ్ అంత సంపాదించిన నెంబర్లు ఉంటాయి, స్కానర్లు ఉంటాయి. ఏమీ లేనివాడికి ఏమీ ఉండవు. అవును కదా? అంతకంటే నేను డీప్గా చెప్పొచ్చు. అంటే మీరేం తీసుకోకపోవచ్చు, చూసి వాళ్ళు ఏమైనా తప్పుగా తీసుకుంటారేమని చెప్పి నేను కొన్ని వాటిని ఉద్దేశపూర్వకంగానే లిమిట్స్ క్రాస్ అవ్వట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడి దగ్గర దొంగతనం చేసే వ్యక్తులుగా మీరుంటే, ఒకవేళ చేసి ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టేయండి. ప్రభు, చాలాసార్లు దొంగతనం చేశానయ్యా, చాలాసార్లు నీ ధనాన్ని నా స్వార్థ వ్యక్తిగత అవసరాల కోసం వాడేశానయ్యా, నీకు చెందవలసిన దానిని చెందకుండా ఆలస్యం చేశానయ్యా, కానీ లోపల చాలా వాటికి నా ధనాన్ని ఉపయోగించానయ్యా. ఆ దొంగల్లో ఒక దొంగ నేనయ్యా. ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు తప్పకుండా. ఫస్ట్ దేవునిది దేవునికే అని తీసేస్తే మిగతాది నువ్వు ఎలా యూటిలైజ్ చేసినా, నువ్వు ఏది చేసుకున్నా ఆయన ఏం అడగడు, ఏమి అండు. అది దశంభాగం అయినా, ఇచ్చే కానుకైనా, కృతజ్ఞత, ఏదైనా, ఏ సంస్థ అయినా నడిపించబడాలి అంటే భక్తుల సహకారం ఉండాలి. అది మాస్క్ అయినా, అది టెంపుల్ అయినా, చర్చ్ అయినా, ఏదైనా భక్తుల యొక్క సహాయ సహకారం లేకుండా ఏ సంస్థ ముందుకెళ్దు. వెళ్తుందా? అది చెప్పాలనుకుంటున్నాను. అలా దొంగలుగా మీరు ఉండకండి. దశంభాగాన్ని దొంగిలించకండి. దేవుడికి ఇచ్చేటువంటి, ఇవ్వవలసినటువంటి ఆ నమ్మకమైనటువంటి కానుకల విషయంలో దొంగతనాలు చేయకండి. అది కూడా ఏది ఇచ్చినా హృదయపూర్వకంగా చేయండి. దేవుడు చెప్పాడు గనుక, పాస్టర్ గారు అన్నారు గనుక ఎప్పుడు చేయకండి. నేను చెయ్యాలి గనుక, నా వంతు ప్రయాస అందులో ఉండాలి గనుక, నా కష్టం ఆ చోట పెట్టాలి గనుక నేను చేస్తున్నాను. ఆ అభిలాష, ఆ ఆలోచన విధానంతో చేసినోడికే ప్రతిఫలం ఉంటుంది. నామకార్థముగా ఇచ్చే వారికి ప్రతిఫలం ఉండదు. హృదయపూర్వకంగా ఇచ్చే 2 కాసులైనా దేవుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు ఇచ్చి మళ్ళీ నొసుక్కోకండి, ఫలితం ఉండదు. చాలామంది ఇచ్చి నొసుక్కుంటూ ఉంటారు. దశంభాగం తీసేసి దేవుడికే పోతుంది మొత్తం అంతా, నాకు అందులో మిగిలిందే ఉంది. ఇవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను, అలా ఇవ్వకూడదు, పాపం అది. పూర్తిగా ఇవ్వడం మానేయండి. నొసుక్కుంటూ, నలిగిపోతూ, సతమతం అయిపోతూ, ఇచ్చి వేదన పడ్డం,
పెద్ద పెద్ద పాపం. ఇచ్చి మర్చిపోండి అని ఉంది బైబిల్లో. ఎంతమందికి అర్థమైంది? ఇలాంటి పాపాలు ఏమైనా చేశారా? ఇలాంటి పాపాలు ఏమన్నా మీ జీవితంలో ఉన్నాయా? ఉంటే చేతులు ఎత్తండి, నేను అడగట్లేదు, కానీ దేవుడి దగ్గర ఒప్పుకోండి. ఇంకెప్పుడు జీవితంలో అలా చేసే ప్రయత్నం చేయకండి. ఈ ఉపవాస కూడికల్లో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని సరి చేయబోతున్నాడు. మీకు పశ్చాత్తాపాన్ని కలిగించబోతున్నాడు. అద్భుతమైన క్షమాభిక్షను అనుగ్రహించబోతున్నాడు. నూతనమైనగా మీ జీవితాల్ని తిరిగి కట్టబోతున్నాడు. ఒప్పుకోండి, విడిచిపెట్టండి, మళ్ళీ ఆ పని చెయ్యకండి. ఓకేనా? ఇలాంటివి ఉంటే అందరిలోనే ఉంటాయి, ఒప్పేసుకోండి. చేయకండి. మళ్ళీ ప్రభు క్షమించండి అయ్యా, మీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.